ప్రభు సుజాత మాతాజీ ఇంటి ప్రోగ్రామ్ కి. వెళ్ళాం ప్రభుజీ, సుజాతమ్మ ఇంటికి వెళ్ళాము. ఓకే 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 ఓకే. ప్రోగ్రామ్ బాగా అయిపోయిందా ప్రభు? బాగుంది ప్రభుజీ. సరే సరే, లెట్స్ స్టార్ట్ విత్ ప్రేయర్స్ అండ్ కీపింగ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. కరోతి వాచాలం పంగం లగాయితే గిరిం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానంద మాధవం శ్రీ చైతన్యీశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. हरे कृष्ण प्रभु जी धन्यवाद. हरे कृष्ण प्रभु जी माता जी धन्यवाद प्रणाम. सुजाता माता जी का हरे कृष्ण विक्रम प्रभु धन्यवाद प्रणाम. हरे कृष्ण हरे प्रभु जी. कृष्ण प्रभु. हरे कृष्णा मेरे प्रेम का देवदास माता जी. हरे कृष्ण. हरे कृष्ण प्रभु. All right, so where are we? 11th chapter, right? 11 Adikunda parts. Oh, yeah. Can you see my screen? Yes. Yes. సో 11వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి విశ్వరూపము చూపిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, రైట్? సో ఇక్కడ మనం ఇంచుమించు ఎంత 44 శ్లోకం దాకా చూసాం. సో అర్జునుడు కృష్ణుని విశ్వరూపం చూపించమనడం, అర్జునుడికి కృష్ణుడి విశ్వరూపం చూపించడం, ఆ తర్వాత సంజయుడు చెప్పడం, విశ్వరూపం చూస్తున్నప్పుడు అర్జునుడి తాలూకు రియాక్షన్ ఎట్లా ఉన్నది అనేది వివరించడం. తర్వాత అర్జునుడు తన యొక్క అనుభవాన్ని మనం చూసాము. దాన్ని అర్జునుడికి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సమాధానం, నేనే కాలాన్ని, కాలరూపాన్ని, నువ్వు నా సాధనాన్ని కమ్ము అని చెప్పుకొచ్చాడు. సో కాలరూపంలోని భగవంతుడు కాలరూపం అనేసరికి బేసికల్ గా ఫ్యూచర్ పాస్ట్ అన్ని కనబడతాయి బేసికల్ గా, రైట్? సో ఎప్పుడైతే అర్జునుడు ఫ్యూచర్ కూడా చూశాడో, అంటే భగవంతుని కాలరూపము మనకి ఏం చూపెడుతుందంటే ఫ్యూచర్ చూపెట్టగలగాలి, అంటే ఫ్యూచర్ ని మనం అర్థం చేసుకునేలాగా చేయగలగాలి. భగవంతుని కాల రూపంలో చూడడం అంటే మన ఫ్యూచర్ మనం అర్థం చేసుకునే స్థితిలోకి రావడం. తర్వాత అర్జునుడి ప్రార్థనలు చూస్తున్నాము. అర్జునుడు 4 రకాల ప్రార్థనలు చేసుకుంటూ వచ్చాడు. ఏంటి 4 రకాల ప్రార్థనలు? ఒకసారి చూద్దాం. ఇది కాదు, భగవంతుడిని ఏంటది నమస్కారం చేయడము, క్షమాపణలు అడగడము, ఇంకేంటని చూసాము. ముందు ప్రశంసించడం చూసాం. భగవంతుడిని శ్రీకృష్ణుడు అర్జునుడు ప్రశంసించడం, విశ్వరూపాన్ని ప్రశంసించడం. విశ్వరూపం సమస్తము వ్యాపించున్నది, అందులో అంతం ఏది, ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో అర్థం కావట్లేదు అని ప్రశంసించడం. తర్వాత నమస్కరించడం, అంటే తను సరెండర్ అవ్వడం చూసాము. ఎట్లాగా విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు సరెండర్ అవ్వడం, ఆ తర్వాత నమస్కారం చేయడము, అంటే ప్రార్థనలు భగవంతుని మీద అప్పుడు తను చేసే ప్రార్థనలు. అంటే ఒకసారి సరెండర్ అయిన తర్వాత తనకు వచ్చే ప్రేమ, ఆ భావన చూపెట్టడం. ఆ తర్వాత క్షమాపణల స్టేజ్ లో మనం ఆగి ఉన్నాము, రైట్? క్షమాపణలు కూడా చూసాము యాక్చువల్ గా. ఇప్పుడే నువ్వు ఒక ప్రియుడిని క్షమించినట్టు క్షమించమని. అంటే when there is love, there is room for what you call forgiveness. సో ప్రేమగా ఒక వ్యక్తి తిట్టినా సరే ప్రేమనే చూస్తారు కానీ తిట్టిన చూడడు. కోపంగా ఒక వ్యక్తి ప్రేమ మాటలు పలికిన కోపాన్నే చూస్తాం కానీ ప్రేమను చూడలేం. కోపంగా ఐ లవ్ యూ అంటే మనకు కోపమే కనబడతాయి కానీ ప్రేమ కనబడదు. ప్రేమగాను you're being like an idiot, you're being like a rascal అన్న, then you'll only see the love but not the words basically, right? So the intention is so important, right? సో అట్లాగా నన్ను క్షమించి వదిలేసాయి, ఆ మిత్రత్వంతో ఆ ప్రేమ, అటువంటి ప్రేమతో చూపించు అని చెప్పి అర్జునుడు చెప్పడం. ఆ తర్వాత క్షమాపణ తర్వాత అభ్యర్థన సెక్షన్ లో ఉన్నాం మనం బేసికల్ గా. 45వ శ్లోకం దగ్గర ఉన్నాం. అభ్యర్థిస్తున్నాడు కృష్ణుడిని అర్జునుడు. కృష్ణుడు ఇంకా విశ్వరూపంలోనే ఉన్నాడు. అటువంటి కృష్ణుడితో అర్జునుడు ఎటువంటి అభ్యర్థన చేస్తున్నాడో చూద్దాం. ఏం చెప్తున్నాడు? అదృష్టపూర్వం హృషితస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస
నేను ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి ఈ విశ్వరూపం గాంచిన పిమ్మట నాకు మిగిలిన సంతోషం కలిగినది. కానీ అదే సమయమున మనసు భయంతో కలత చెందినది. కనుక ఓ దేవాది దేవ జగన్నివాస, నన్ను అనుగ్రహించి నీ దేవాది దేవుని రూపమును తిరిగి నాకు చూపము. సో ఇప్పుడు ఏమంటున్నాడు అర్జునుడు? ఈ విశ్వరూపం చూసిన తర్వాత అంత కన్ఫ్యూజన్ గా ఉంది, కానీ విశ్వరూపం చూసిన తర్వాత కొంత ఆనందం కూడా ఉంది. ఎందుకు ఆనందం ఉంది? భగవంతుని తాలూకా నిజస్థితి, భగవంతుని తాలూకా పూర్తి స్థాయి కెపాసిటీ, భగవంతుని తాలూకు స్థితిని గ్రహించగలిగాడు, చూడగలిగాడు. అందువలన నాకు ఆనందం ఉంది విశ్వరూపం. అదే సమయమున నిన్ను మనసు కలత పొందుతున్నదయ్యా. కనుక ఓ దేవాది దేవ జగన్నివాస, నన్ను అనుగ్రహించి నీ దేవాది దేవుని రూపము తిరిగి నాకు చూపము. ఇప్పుడు నీ రూపము, నువ్వు ఇదివరకంతా నేను చూసిన నీ రూపం అది దేవాది దేవుని రూపం కింద నేను అర్థం చేసుకున్నాను. దేవాది దేవుని రూపము అని నాకు కంప్లీట్ గా అర్థమైంది అర్జునుడికి. తనకి ఆ రూపాన్నే చూడదాము అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ షాప్కి వెళ్ళారు. ఒక టీవీ కొందామని టీవీ షాప్కి వెళ్ళారు. అక్కడ పెద్ద టీవీ ఉంది. ఆ షాప్ వాడు చెప్తున్నాడు, ఈ టీవీలో మీకు ఇంచుమించుగా 1000 రకాల ఛానల్స్ వస్తాయి. ఇంకో చిన్న టీవీ చూపించాడు, ఇందులో మీకు 2-3 ఛానల్స్ వస్తాయి, కానీ దీంట్లో 1000 రకాల ఛానల్స్ వస్తాయి అంటే, అవునా నిజంగానా అని చెప్పి అడిగితే ఆయన ఏదో సెట్టింగ్ చేశాడు. సెట్టింగ్ చేస్తే ఏమైంది? 1000 ఛానల్స్ ఒకేసారి వస్తున్నాయి. మనం ఏమైనా చూడగలమా? 1000 ఛానల్స్ ఒకేసారి వస్తున్నాయి, 1000 సౌండ్స్ ఒకేసారి వస్తున్నాయి. అర్జునుడి చూసిన విశ్వరూపం అట్లా ఉంది బేసికల్ గా. అంతా కనబడుతుంది, అన్ని కనబడుతున్నాయి, అన్ని రూపాలు కనబడుతున్నాయి. అందులో దేని మీద ఫోకస్ చేయలేము, దేని మీద. కానీ అది ఏం చేస్తుంది? ఆ టీవీ తాల కెపాసిటీ వాడు చెప్పాడు, షాప్ వాడు ఆ కెపాసిటీ అదేంటి అది సర్టిఫై చేస్తుంది. ఆ కెపాసిటీ కరెక్ట్, వాడు చెప్పింది కరెక్ట్. ఈ టీవీ సో నా దగ్గర ఎదురుగుంటున్న టీవీ చాలా గొప్ప టీవీ, కానీ నాకు కావాల్సింది ఏంటయ్యా? ఆ టీవీలో నాకు కావాల్సిన ఛానల్ నేను చూడాలి. ఆ టీవీని నేను నిజంగా ఉపయోగించుకోవాలంటే ఆ టీవీని నాకు ఆ టీవీ కెపాసిటీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ టీవీ చాలా గొప్పది అని నాకు అర్థమైంది. అదే విధంగా ఉన్నాడు అర్జునుడు బేసికల్ గా. విశ్వరూపంలో అంతా చూశాడు. నువ్వు దేవాది దేవుడు అని నాకు గ్రహించగలిగాను, నాకు అర్థమవుతుంది. కానీ తిరిగి నన్ను అనుగ్రహించి నీ పాద రూపాన్ని చూపించవయ్యా అని చెప్పి అభ్యర్థనలు చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఇంటరాక్ట్ అవ్వాలి అంటే నాకు ఆ రూపమే కావాలి. ఈ రూపంతో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ మాట్లాడాలి, ఎటు మొదలు పెట్టాలి, ఎక్కడున్నావు నువ్వు? నేను నువ్వుగా గ్రహించిన నీ రూపం ఎక్కడుంది ఇందులో? నేను నిన్నుగా గ్రహించిన నా కృష్ణ పరమాత్ముడు ఎక్కడున్నాడు? నా భావ ఎక్కడున్నాడు? నా మిత్రుడు ఎక్కడున్నాడు? నాకు అర్థం కావట్లేదు. నాకు తిరిగి నీ పాత రూపాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. తిరిగి ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడైన అర్జునుడు అతనేడ ఎల్లప్పుడూ సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండేది. ప్రియమిత్రుడు తన మిత్రుని వైభవం చూసి సంతసించినట్లుగా అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవునుడి మరియు అద్భుతమైన విశ్వరూపం చూడగలిగినని ఎరిగి మిక్కిలి సంతసించాను. కానీ అదే సమయము నా విశ్వరూపం చూసిన పిమ్మట తన నిర్మలమైన స్నేహ భావము చేత తాను దేవాది దేవుని పట్ల అనేక అపరాధములు చేస్తుందని కూడా భయమును పొందాను. అదే విధముగా భయం అవసరం లేకున్నాను అతని మనసు భయంతో కలత చెందిన. శ్రీకృష్ణుడు ఏ రూపమునైనా ధరించగలిగిన కనుక శ్రీకృష్ణుని తన నారాయణ రూపమును చూపమని అర్జునుడు అర్థిస్తున్నాడు. భౌతిక జగత్తు తాత్కాలికమైనట్లే ప్రస్తుత ఈ విశ్వరూపము కూడా భౌతికము తాత్కాలికమైనది. కానీ వైకుంఠ లోకములందు మాత్రం అతడు దివ్యముకు చతుర్భుజ నారాయణ రూపమును కలిగి ఉండెను. ఆధ్యాత్మిక జగత్తునందలి అసంఖ్యాకమైన లోకములలో శ్రీకృష్ణుడు తన స్వరూపాంశములో ప్రతి లోకమునందు వివిధ నామములతో ప్రత్యక్షమయ్యుండును. కనుక వైకుంఠ లోకములందు వ్యక్తమగు అతని వివిధ రూపములోని ఒక రూపమును అర్జునుడు చూడగోరాను. ప్రతి వైకుంఠ లోకమునందు నారాయణ రూపం చతుర్భుజములతో కలిగి ఉండెను. సో భగవంతుడిని అర్జునుడు తాను ఇంటరాక్ట్ అవ్వగలిగే రూపం కోసము అడుగుతున్నాడు, బేసికల్ గా అభ్యర్థిస్తున్నాడు. కృష్ణ, నువ్వు దేవాది దేవుడివి, నీ దేవతలను కూడా నువ్వు ప్రశంసించే రూపాన్ని నువ్వు నాకు చూపించావు, కానీ నాకు కావాల్సింది నీతో నేను ఇంటరాక్ట్ అవ్వగలిగే రూపము అని చెప్తున్నాడు. అట్టు చతుర్భుజములందు శంఖము, చక్రము, గదా, పద్మపు వంటి వాటిని ధరించి ఉండెను. చతుర్భుజముల యందలి శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించి వివిధ హస్తములను బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు కలవు. ఈ నారాయణ రూపములన్నీ శ్రీకృష్ణుడికి భిన్నములు కావు. కనుక అర్జునుడు అతన్ని చతుర్భుజ రూపమును చూడగోరుచున్నాడు. సో విశ్వరూపాన్ని చూసిన తర్వాత మోర్ అప్రోచబుల్ ఫార్మ్ కోసం అర్జునుడు తాపత్రయపడుతున్నాడు. మరింత తాను చూడగలిగే రూపాన్ని, తాను ఇంటరాక్ట్ అవ్వగలిగే రూపాన్ని, శ్రీకృష్ణుడి తాలూకా సౌమ్య రూపాన్ని గురించి తాపత్రయపడుతున్నాడు. రైట్? హరే కృష్ణ. ఇంకా విశ్వరూపంలోనే ఉన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు చేస్తున్న అభ్యర్థులు ఇంకొక శ్లోకం చూద్దాం.
కిరీటనం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్రబాహో, తలపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మమును కలిగి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదును. ఆ రూపమునందు నిన్ను వాంఛించుచున్నాను. నీ తాలూకా చతుర్భుజ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఆ నారాయణ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఆ రూపమునందు నిన్ను వాంఛిస్తున్నాను. నీ తాలూకా విశ్వరూపాన్ని నేను గ్రహించగలిగాను. ఎన్నో తలలు, హస్తాలు, కిరీటాలు, వీటన్నిటితో ఉండే నీ రూపము కంటాను. నీ చతుర్భుజ విష్ణు రూపాన్ని చూడాలని ఉందయ్యా అంటే, దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు తను విశ్వరూపంలోకి నుంచి చతుర్భుజ రూపంలోకి వస్తాడు. సరే, దీనికి శ్రీల ప్రభుపాదుల వారి భాషను చూద్దాం. బ్రహ్మ సంహితని యందు రామాదిమూర్తిషు కాలానియమైన తిష్టిన్. భగవంతుడు నిత్యము వందల కొలది వేల కొలది రూపములో కూడి ఉండు. రాముడు, నరసింహుడు, నారాయణుడు అని వానిలో ముఖ్య రూపములను చెప్పబడినవి. అట్టి రూపములను అసంఖ్యాకములుగా కలవు. కానీ శ్రీకృష్ణుడు తాత్కాలికమైన విశ్వరూపమును ధరించిన ఆదిదేవుడనియు అర్జునుడు ఎరుగును. ఇప్పుడు అతని దివ్య రూపమైన నారాయణ రూపమును చూపమని ప్రార్థిస్తున్నాడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు అతని నుండి ఇతర రూపములు ఉద్భవించునని తెలిపిన శ్రీమద్ భాగవతనందరి విషయమును నిస్సందేహముగా నిర్ధారించుచున్నది. తన ప్రధాన స్వామి స్వరూపములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి యందు దేని యందైనను అతడు భగవానుడే. ఈ రూపములన్నింటి యందు అతడు నవకిషోరిని వలె ప్రకాశించటం అనేది దేవాది దేవుని శాశ్వత ముఖ్య లక్షణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి ఎరిగిన వాడు భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషముల నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి ఎరిగిన వాడు భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు. ప్రభుపాదులు మళ్ళీ భగవంతుని తాలూకా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి ఎరిగిన వాడు సమస్త భౌతిక జగత్తుల కల్మషం నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు. అంటే మరి విశ్వరూపం గురించి తెలుసుకోవడం, దీని వలన ప్రయోజనం ఏం జరగాలయ్యా, ఎటువంటి ప్రయోజనం జరగాలయ్యా అంటే, మన మెంటల్ సెక్యూరిటీని తీసుకెళ్లి భగవంతుడి మీద పెట్టడానికి శక్తిని సమకూర్చుకోగలగాలి. మన మెంటల్ సెక్యూరిటీని, మనకు భౌతిక ప్రపంచంలో ఉండే భద్రతని భగవంతుని మీద పెట్టగలిగే స్థితికి ఎదగగలగాలి. దానికోసం విశ్వరూపం కావాలి. దానికోసం విశ్వరూపాన్ని మనం చూడాలి. అంటే ఈ పుస్తకాలు చదువుకోవడం వల్ల, భగవద్గీత, భాగవతం చదువుకోవడం వల్ల ఏమి జరగాలయ్యా అంటే, ఏమి జరగాలయ్యా అంటే ఇంటర్నల్ గా ట్రాన్స్ఫార్మేషన్ రావాలి. ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్ రావడం అంటే ఏమిటి అంటే, మనం ఎన్ని ప్లాన్లు వేసుకుంటున్నా, ఏమి చేసుకుంటున్నా, ఆయన మాట, ఆయన ప్లాన్ నిజమైనది, అసలైనది అని గ్రహించగలిగి దాని మీద విశ్వాసం రాగలగాలి. భౌతిక కల్మషము నుండి భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషము నుంచి బయటపడడం అంటే అదే. భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషం నుంచి బయటపడడం అంటే, బయట ప్రపంచంలో మన చుట్టూరు జరుగుతున్న విషయాలకు మనం ఎంత రియాక్ట్ అవుతున్నామో, లేదా ఇంటర్నల్ గా ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం జరిగే విషయాల గురించి ఎంత రియాక్ట్ అవుతున్నామో. ఆధ్యాత్మిక ఎదుగుదలకి భౌతిక ప్రపంచానికి ఉన్న లింక్ ని గ్రహించగలిగి ఏది ఇంపార్టెంట్ అన్నది మనము దానిని స్వీకరించగలుగుతున్నామా లేదా, దానికోసం మనం ఈ విశ్వరూపాన్ని కానీ, భగవంతుని తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకోవడం కానీ, భగవంతుని గురించి మరొక పుస్తకంలో చదువుకోవడం కానీ దీనికోసం జరగాలయ్యా అంటే, ఇన్నాళ్ళు భౌతికంగా ఇది కదా నేను ఇంపార్టెంట్ అనుకున్నాను, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇంటర్నల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. ఉన్న విషయాన్ని గ్రహించగలగాలి. సో 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 పరీక్షణ్ మహారాజు వారం రోజుల్లో చనిపోతాను అని చెప్పగానే, అరే మరి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ సోమవారానికి నేను ఇక్కడ ఉండను, మరి ఈ రాజ్యం ఏమైపోవాలి, ఈ మంత్రులు ఏమైపోవాలి, మనం పెండింగ్ లో ఉండిపోయిన ఆ బ్రిడ్జ్ ఏమైపోవాలి, ఈ రోడ్డు ఏమైపోవాలి, ఇవన్నీ ఆలోచించలేదు. ఈ వారం రోజుల్లోని ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్ కి నేను ఎటువంటి కార్యం చెయ్యాలి, నాలో పూర్తి సంపూర్ణ మార్పు, ఎటువంటి మార్పు రావాలి,
భౌతిక జగత్తు యొక్క కల్మషముల నుండి ముక్తి పొందడానికి ఏమి చెయ్యాలి? మనకి అది తెలియదు. వారమో 10 15 రోజులు అన్నది తెలియదు. భౌతిక ప్రపంచంలోని మనం కేవలము ఆస్తి కోసమో రిసోర్సెస్ కోసమే తాపత్రయపడము. చాలా వాటి కోసం తాపత్రయపడతాము. పేరు కోసము, గౌరవం కోసము, మర్యాద కోసము. ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలు మనల్ని ఆనందింపపరుస్తాయి. ఇవి ఇంపార్టెంట్ కాదా అండి అంటే ఇంపార్టెంటే. అవి ఎప్పుడు ఇంపార్టెంట్ అయ్యా అంటే ఆ ప్రతి ఒక్క విషయము ఇంటర్నల్ గా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడినప్పుడు అవి ఇంపార్టెంట్. లేకపోతే వాటి వలన అది భౌతిక కల్మషమే. అది భౌతిక కార్యం ఎప్పుడవుతుందయ్యా అంటే అది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే అది భౌతికంగా మనకున్న పనిముట్లు, మనకు భౌతిక ప్రపంచంలో మనకున్న ఈ చుట్టుపక్కల మనకున్న రిసోర్సెస్ ని మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించగలిగినప్పుడు మాత్రమే మనకున్న జీవితాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాం. సో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి ఎరిగిన వాడు భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు. అందువలన మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అందువలన భగవంతుడు అన్న వ్యక్తి మనం నిర్దేశిస్తున్నాడు, ప్రపంచాన్ని నిర్దేశిస్తున్నాడు. ఆయన తాలూకా శక్తితో నడుస్తుంది. అంటే ఒకసారి మనం ఇంటర్నల్ గా కనెక్ట్ అయితే మనకున్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని బాగు చేయడానికి భగవంతుడికి ఎంతోసేపు పట్టదు. మనకి అది చాలాసేపు పడుతుందేమో, భగవంతుడికి అది ఎంతోసేపు పట్టదు. అది మనం గ్రహించగలగాలి. ఆ నమ్మకాన్ని మనము, ఆ విశ్వాసాన్ని కోసం తాపత్రయపడాలి. ఆ విశ్వాసము ఏం చేస్తూ వస్తుంది అన్నది ఆ కార్యాలు మనం చేసుకుంటూ వెళ్ళగలగాలి. సో అర్జునుడు ఇక్కడ భగవంతుని తాలూకా విశ్వరూపాన్ని చూశాడు, భగవంతుని తాలూకా గొప్పతనాన్ని గ్రహించగలిగాడు. తనతో పాటు మిత్రుని రూపంలో ఉంటున్న వ్యక్తి తాలూకా గొప్పతనాన్ని గ్రహించగలిగాడు. ఆ వ్యక్తి దేవాది దేవుడు అని గ్రహించగలిగాడు. ఆ వ్యక్తిని ప్రసన్నడు కమ్మంటున్నాడు, అభ్యర్థిస్తున్నాడు. కృష్ణ, నువ్వు నీ సౌమ్య రూపంతో నా ముందుకు రావయ్యా, నీ విశ్వరూపాన్ని నేను చూశాను, గ్రహించాను అని చెప్పి నీ విశ్వరూపము తాలూకా గొడుగు కింద నేను ఉన్నంత కాలము, నీ తాలూకా శక్తి నీ దగ్గర ఉన్నంత కాలము నేను దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గ్రహించగలిగాడు. నేను భయపడుతున్న విషయాలు ఎందుకు పనికిరాని విషయాలు అని గ్రహించగలుగుతున్నాడు. బేసికల్ గా అటువంటి సరెండర్ కోసము మనము తాపత్రయపడాలి. దానికోసము విభూతుల విశ్వరూపాలు మనకు ఉపయోగపడగలగాలి. సరే, భగవంతుడు దానికి రెస్పాన్స్ ఏమిస్తున్నాడో చూద్దాం. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభు, నేను చదవాలి. చదవండి. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికాడు, అర్జున, భౌతిక జగత్తులోని విశ్వరూపమును నా అంతరంగ శక్తి ద్వారా ఆనందంతో నీకు చూపించాను. అనంతమైనది, తేజోపూర్ణమైనది అయిన ఈ ఆది రూపంను నీకు ముందెవ్వరూ చూడలేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ భగవానుడు పలికెను, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడనైన నేను నా ఆంతరంగ శక్తి చే భౌతిక జగత్తునందలి ఈ దివ్యభగ విశ్వరూపుని నీకు చూపించి ఉంటుంది. భౌతిక ప్రపంచంలోని నా ఆంతరంగ శక్తి చేత, నా శక్తి చేత నీకు విశ్వరూపాన్ని చూపించానయ్యా. తేజోమయమును అనంతమును ఆద్యమునగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచి ఉండలేదు. నా ఈ రూపాన్ని చూడగలిగిన వ్యక్తి నువ్వు మాత్రమే. ఇంతకుముందు దీనిని ఎవ్వరూ చూడలేదు. అంటే విశ్వరూపాల్లో కూడా భగవంతుడు 3-4 సార్లు విశ్వరూపాన్ని చూపించే సంఘటనలు కనబడతాయి మనకి మహాభారతంలోని, భాగవతంలోని. కానీ యశోదాదేవి చూసింది విశ్వరూపాన్ని, ధృతరాష్ట్రుడు కౌరవ సభలోని విశ్వరూపాన్ని చూపించారు. కానీ వాటి అన్నిటికంటే కూడా దివ్యమైన రూపము ఈ విశ్వరూపము. అంటే భగవంతుడు ఎంత ఎంత తను వ్యక్తపరచాలి అనుకుంటున్నాడో అంతే వ్యక్తమవుతున్నాడు. కానీ ఇక్కడ సంపూర్ణ విశ్వరూపం అంటే భౌతిక జగత్తు తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, భౌతిక జగత్తు తాలూకా కంప్లీట్ బ్రహ్మాండం తాలూకా సంపూర్ణ స్థితిని ఈ అర్జునుడు చూడగలిగాడు.
ఆ విశ్వరూపాన్ని నేను చూపిస్తున్నానయ్యా, కానీ ఇది నీకు ముందు ఎవ్వరూ కూడా గాంచలేదు, నీ ముందు ఎవరూ కూడా ఇది చూడలేదు, నువ్వు మాత్రమే చూడగలిగావు అని చెప్పి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణు విశ్వరూపమును చూడగోరెను కనుక తన భక్తుడైన అర్జునుడి పట్ల గల దయతో భగవానుడు సర్వత్రా తేజోమయమును వైభవముతో కూడిన తన విశ్వరూపమును అతనికి చూపాను. సో ఎటువంటి నమ్మకం కోసం అర్జునుడు తాపత్రయపడుతున్నాడో అటువంటి నమ్మకాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూపంలో చూపించాడు. ఎటువంటి స్థితి గురించి అర్జునుడు భయపడుతున్నాడో అటువంటి స్థితిని అర్జునుడు శ్రీకృష్ణుడు చూపించగలిగాడు. అంటే మనము కూడా మన స్థితిని బట్టి భగవంతుడు మనకి వ్యక్తపరపబడుతూ ఉంటాడు. ఆయన ఆంతరంగిక శక్తి ద్వారా, అంటే మన శక్తి ద్వారా కాదు, ఆయన శక్తి ద్వారా మాత్రమే ఆయన మనకి వ్యక్తపరపబడుతూ ఉంటాడు అన్నది మనం గ్రహించాలి. అంటే ఇందులోని మనం చేయాల్సిన కార్యం ఏమిటయ్యా అంటే సరెండర్ అవ్వగలడమే. మనం చేయాల్సిన కార్యం ఏమిటయ్యా అంటే శరణాగతి పొందగలడమే. సో ఈ భౌతిక ప్రపంచానికి అధిపతి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ బాస్ దగ్గరికి వెళ్ళి ఒక సమస్యను ఎందుకు చెప్పుకుంటాడు? ఆ బాస్ ఆ సమస్యను తీర్చగలడు అన్న కెపాసిటీ ఉంది, నమ్మకం ఉంది కాబట్టి మనకి వెళ్ళి నాకు ఒక 20,000 అడ్వాన్స్ కావాలి నెల జీతంలోనే, నాకు చిన్న సమస్య వచ్చింది అని ఎందుకు చెప్పుకుంటాడు? ఎందుకు అవతల వాడు తీర్చగలడు అన్న భావనతోనే కదా చెప్పుకుంటాడు. కానీ అలాగా మనం ఎన్ని ప్లాన్లు చేసుకున్నా సరే మనకు చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి తీర్చగలడు అన్న నమ్మకంతో మనం వెళ్ళి అతనితో చెప్పుకుంటాం. అట్లాగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి తనకున్న సమస్యను చెప్పుకుంటూ వచ్చి నాకు నువ్వు తప్ప వేరొకరు ఈ సమస్యను తీర్చగలరు అనుకోవట్లేదయ్యా అని చెప్పుకొచ్చాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తన శక్తి గురించి చెప్పి తన విశ్వరూపాన్ని చూపించి, అది చూసిన తర్వాత ఇంకా అర్జునుడికి ఏ సమస్య కూడా సమస్య కింద అనిపించట్లేదు. ఎందుకంటే తనకున్న సమస్యని సాల్వ్ చేయగలగా, తనకున్న భౌతిక సమస్యని సాల్వ్ చేయగల భౌతిక సమస్యలకి అధిపతి అయిన, భౌతిక ప్రపంచానికి అధిపతి అయిన వ్యక్తి శరణాగతిలో నేను ఉన్నాను అన్న భావన అర్జునుడికి కలిగించేలాగే విశ్వరూపం ఉపయోగపడ్డది. సో అటువంటిది ఎందుకు జరిగిందయ్యా అంటే అర్జునుడు కృష్ణుని భక్తుడు కాబట్టి, అర్జునుడు కృష్ణునికి ఆ భక్తితోని సేవించి నాకు వేరొక మార్గము లేదు అని శరణాగతి పొందాడు కాబట్టి జరిగింది అన్నది మనం గ్రహించగలగాలి. ఈ రూపము సూర్యుని వలె ప్రకాశించుచుండెను, దాని పెక్కు ముఖములను వేగముగా మార్పు చెందుచున్నవి. మిత్రుడైన అర్జునుని కోరికను తీర్చుటకై శ్రీకృష్ణుడు ఈ రూపము చూపి ఉండెను. తన యోగమాయ శక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవ ఊహకు అతీతమైనది. అర్జునుడికి పూర్వం ఎవ్వరూ శ్రీకృష్ణుడి స్వరూపమును దర్శించి ఉండలేదు. కానీ భక్తుడైన అర్జునుడు ఈ రూపము శ్రీకృష్ణుని చే చూపబడి ఉందినందున స్వర్గలోకమునందు మరియు ఉద్వలోకమునందు ఇతర భక్తులందరూ దానిని దర్శింపగలిగినారు. కానీ వారు దానిని అంతకు పూర్వం ఎన్నడూ చూచి ఉండలేదు. కానీ అర్జునుడి కారణమున వారు కూడా ఇప్పుడు దానిని దర్శింపగలిగిరి. గురు శిష్య పరంపర అనుగతులైన భక్తులందరూ శ్రీకృష్ణ కృప చేయి అర్జునుడికి చూపబడిన ఆ విశ్వరూపను వారును దర్శింపగలిగారు. శ్రీకృష్ణుడు సంధి రాయబారం వెళ్ళినప్పుడు దుర్యోధనుడికి కూడా విశ్వరూపం చూపిండి కొందరు వ్యాఖ్యానించి ఉన్నారు. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారం అంగీకరించలేదు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపములందరి కొన్ని రూపములనే ప్రదర్శించి ఉండను. కానీ ఆ రూపములు అర్జునుడికి చూపబడలేదు. పడినా ఈ రూపము కంటే భిన్నమైనది కనుకనే ఈ రూపము పూర్వం ఎన్నడూ దర్శించి ఉండలేదు అని స్పష్టముగా చెప్పబడింది. అంటే ఈ రూపాన్ని అర్జునుడు అభ్యర్థన మీదకు శ్రీకృష్ణుడు చూపించిన ఎంతో మంది దానివల్ల బెనిఫిట్ పొందారు, ఎంతో మంది ఆ విశ్వరూపాన్ని చూడగలిగారు అన్నది మనం గ్రహించాలి. అంటే ఒక భక్తుని తాలూకు కోరిక భగవంతుడు తీర్స్తే అది కేవలం ఆ భక్తుడికే కాదు, ఆ చుట్టుపక్కల భక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా దాని బెనిఫిట్ పొందగలుగుతారు. దాని భగవంతుడు ఆ బెనిఫిట్ ఇస్తాడు. అంటే ఇది మళ్ళీ మనకి ఏం నేర్పుతుంది అంటే భక్తుల సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం గ్రహించగలగాలి. భక్తుల సాంగత్యం, శుద్ధ భక్తుల సాంగత్యం కోసం ఎంత తాపత్రయపడాలి అన్నది మనం గ్రహించగలగాలి. అర్జునుడు లాంటి శుద్ధ భక్తుడు మనకి తారసపడితే వాళ్ళని మనం వదలకూడదు, వాళ్ళు వదలకూడదు. ఎందుకంటే భగవంతుని కృప అంతా ఆయన మీద ఉంది. సో లైక్ దట్ బేసికలీ somebody is very dear to Prime Minister of India, then we want to be his friends.
మనం ప్రైమ్ మినిస్టర్ ప్రసన్నను పొందాలి అనుకుంటే మనం అతని ఫ్రెండ్స్గా ఉండడంలో, ఫ్రెండ్స్ ఉందాం అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ విధముగానే మనకి ఆ ప్రసన్నత పొందగలుగుతాము. మనము ప్రత్యేక ప్రయత్నము చేయకుండా ఆయనతో ఉంటేనే చాలు ఆ ప్రసన్నను పొందగలుగుతాము. మనం 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ గారు మనల్ని కూడా అతనితో చూశారనుకోండి, ఈ వ్యక్తి నేను ఎంతో అభిమానించే వ్యక్తి, ఆ వ్యక్తితో ఇతనికి అంత పరిచయం ఉందంటే అతను కూడా ఇంపార్టెంట్ వ్యక్తి అవుతాడు ఆటోమేటిక్ గాను. అతను కూడా ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ వ్యక్తి అవుతాడు భగవంతుడికి. ఆ విధముగాను ఆ దేవతలందరూ కూడా ఆ ఆ ఆ ఆ విశ్వరూపాన్ని చూడగలిగారు. మరి అక్కడ విశ్వరూపాన్ని చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. చూడగలిగిన వాళ్ళు కొందరైతే అసలు ఎవరికి కూడా విశ్వరూపం అక్కడ దర్శించలేదు. ఇంకెవరు కూడా ఆ విశ్వరూపాన్ని అక్కడ దర్శించలేకపోయారు. ఆ కళ్ళు మూసుకున్న వాళ్ళు కొందరు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా అయిన తర్వాత కూడా వాళ్ళు కృష్ణుడిని మామూలు మనిషిగానే చూడగలిగారు. కృష్ణుని దివ్య స్వరూపుడు అని గ్రహించిన వ్యక్తులు కొంతమందే. మొత్తం అంతా అయ్యేసరికి కృష్ణుని ఆ రూపంలో గ్రహించగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది అనేది మనం గ్రహించగలగాలి. అంటే మరి ఎవరు గ్రహించగలుగుతున్నారయ్యా, ఎవరు గ్రహించలేకపోతున్నారయ్యా అంటే, బయట ప్రపంచం, భౌతిక కాలుష్యము, భౌతిక ప్రపంచం మీద మనం ఎంత ఆధారపడి ఉంటున్నామో, దీనిని ఎంత మనం నిర్దేశించాలి అని ప్రయత్నిస్తున్నాము వర్సెస్ ఇంటర్నల్ గా భగవంతుడికి ఎంత సరెండర్ అవుతున్నాము, ఆ సరెండర్ తోని భగవంతుని మీద ఎంత ఆధారపడడానికి మనం రెడీగా ఉన్నాము అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో చేసే ప్రతి కార్యము కూడా బయట బాహ్య ప్రపంచంలో చేసే ప్రతి కార్యము కూడా అంతరంగికంగా మనకు మార్పు తెచ్చే విధంగా సహకరించగలగాలి. అది సహకరించగలిగినప్పుడు మాత్రమే దానిని మనం స్వీకరించగలగాలి. లేకపోతే దట్ ఈస్ ద చాయిస్. మనకున్న ఫ్రీడమ్ ఏమిటయ్యా అంటే, మనకున్న స్వేచ్ఛ ఏమిటయ్యా అంటే, అది మాత్రమే మనకున్న స్వేచ్ఛ. మిగిలిందంతా కూడా కర్మే, మిగిలిందంతా కూడా కర్మబంధం అయిపోతూ ఉంటుంది. రైట్. సరే, 48వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతా ప్రభుజీ. చదవనమ్మ విజయమ్మ. హరే కృష్ణ. నా వేద యజ్ఞాధ్యయన్నరై దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. అనువాదం. ఓ కురు ప్రవీర, ఈ నా విశ్వరూపమును నీకు పూర్వం ఎవరునూ గాంచి ఉండలేదు. ఎందుకనగా వేదాధ్యయనము చేయగాని, యజ్ఞాచరణము చేయగాని, దానముల చేయగాని, పుణ్యకర్మల చేయగాని, తీవ్రములైన తపస్సుల చేయగాని ఈ భౌతిక జగత్తును నేను ఈ రూపములో చూడబడను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కురుప్రవీర, నా విశ్వరూపమును నీ పూర్వం ఎవ్వరును గాంచి ఉండలేదు. ఎందుకనగా వేదాధ్యాయంతే గాని, యజ్ఞాచరణతే గాని, దానములతే గాని, పుణ్యములతే గాని, తీవ్రమైన తపస్సుతే గాని ఈ భౌతిక జగత్తును నేను ఈ రూపంలో చూడబడను. సో అర్జునుడు విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడిలో జరిగిన మార్పు ఏమిటయ్యా అంటే, భగవంతుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. నా ప్రమేయం ఏమీ లేదు అన్నది గ్రహించగలిగాడు. భగవంతుని కాలరూపం చూడగలిగాడు. కాలరూపం ఏం చేస్తుందయ్యా అంటే, క్షీణిస్తున్న ఆయువుని చూపిస్తుంది. భగవంతుని కాలరూపం ఏం చేస్తుంది అంటే, క్షీణిస్తున్న మన చుట్టూరు ఉన్న భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది. అది చూపించిన తర్వాత మనం ఏం గ్రహించగలగాలి, ఏం చెయ్యాలి అంటే, ఆయన శరణాగతి పొందగలగాలి. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు చూసావు ఇది యజ్ఞాచరణం చేయగాని, ధ్యానము చేయగాని, దానముతే గాని, పుణ్యకర్మతే గాని, తీవ్రమైన తపస్సుతో గాని పొందలేవయ్యా అని చెప్పేస్తున్నారు. ఇటువంటి విశ్వరూపంలో భగవంతుడు విశ్వరూపం చూడడము, విశ్వరూపం వలన వచ్చిన మార్పు పొందడము కూడా వీటి వలన జరగదు అని చెప్తున్నారు. మరి విశ్వరూపాన్ని అర్జునుడు ఎలా చూడగలిగాడు అంటే, కేవలం ఆ శరణాగతితో చూడగలిగాడు. ఆ భక్తితోని ఆయనకి తన భౌతికంగా చేసే కార్యానికి ఎట్లా చేయాలో తెలియక శరణం పొందాడు. మనము తెలియకపోతే మరింతగా తీవ్రంగా దాని మీద సాధన చేసి దాన్ని సాధిద్దాము అనుకుంటాము. అర్జునుడు అట్లాగా అనుకోలేదు. అట్లాంటి సాధన చేయడానికి కూడా తను ఏమి చూపించలేదు. ఏం చెప్పాడు? నేను ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు,
నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే శరణాగతి పొందాడో అర్జునుడికి ఆ విశ్వరూపం చూడగలిగాడు. ఎప్పుడైతే విశ్వరూపం చూశాడో భగవంతుని మీద గొప్ప భరోసా తీసుకోగలిగాడు. భగవంతుడు ఇస్తున్న ఆ భరోసాను స్వీకరించాడు. ఇంక ఇది తప్పితే నాకు వేరే దారి అని లేదు అని గ్రహించగలిగాడు. ఆ విశ్వరూపాన్ని చూసి కాలరూపాన్ని చూశాడు. అది 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 పొందడం అంత సులభం కాదయ్యా. వేదాధ్యాయముతో జరగదయ్యా, యజ్ఞాచరణతో జరగదయ్యా, దానంతో జరగదయ్యా, పుణ్యముతో జరగదయ్యా, తీవ్రమైన తపస్సుతో గాని ఇది జరగదు అన్నది మనం గ్రహించగలగాలి. సో మనము అటువంటి ట్రాన్స్ఫార్మేషన్ కావాలి అనుకుంటే దేని మీద ఆధారపడాలి అనేది మనం గ్రహించగలగాలి. ఇవి కొంతవరకు ఉపయోగపడుతున్నాయి, కానీ వీటి వలన సంపూర్ణముగా శరణాగతి స్థితికి మనము ఎదగగలిగాలి అంటే భక్తితో మాత్రమే జరుగుద్ది అన్నది మనం గ్రహించగలగాలి. రైట్? సరే, ప్రభుపాదుల భాషించు. ఈ సందర్భంలో దివ్య దృష్టి అననేమో స్పష్టంగా అవగతం చేసుకోవాలని. దివ్య దృష్టి ఎవరు పొందగలరు? దివ్యం అనగా దేవతలకు సంబంధించి. మానవుడు దేవత వలె దివ్యత్వం సాధింపనదే ఎవ్వరు దివ్య దృష్టిని పొందజాలరు. దేవతలు అనగా ఎవరు? పద్మపురాణం ముందు విష్ణు భక్తులే దేవతలని చెప్పబడ్డది. విష్ణు భక్త స్మృతో దైవ. విష్ణువునందు విశ్వాసము లేని నాస్తికులు గాని, శ్రీకృష్ణు నిరాకార రూపమునే దేవాది దేవుడని భావించువారు కానీ దివ్య దృష్టిని పొందలేరు. ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచునే మరో వంక దివ్య దృష్టిని పొందుట ఎవ్వరికి సాధ్యము కాదు. దైవ పురుషులు కాకుండా ఎవ్వరును దివ్య దృష్టిని పొందజాలరు. అనగా దివ్య దృష్టిని కలవారే అర్జునుని వలె విశ్వరూపమును గాంచగలుగుతారు. భగవద్గీత విశ్వరూప వర్ణను వర్ణించుచున్నది. అర్జునునికి పూర్వం ఎవ్వరికి ఈ వర్ణన గూర్చి తెలియకున్నను ఈ సంఘటన పిదప ఎవరైనా విశ్వరూపం అనగానేమిటో కొంత అభిప్రాయం ఏర్పడగలదు. వాస్తవముగా దైవత్వమును కలిగిన వారు భగవానునట్టు విశ్వరూపమును దర్శింపగలుగుతారు. కృష్ణుని శుద్ధ భక్తుడు కానిదే ఎవ్వరును అట్ట దైవ స్వభావం పొందజాలరు. వాస్తవులకు దైవ స్వభావం గలవారు మరియు దివ్య దృష్టి గల భక్తులు భగవానుని విశ్వరూపము దర్శించడం ఆసక్తిని కనపరచరు. సో 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 దేనికైనా మూలం ఏమిటయ్యా? దైవ దృష్టి, దివ్య దృష్టి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దైవత్వం నుంచి వస్తుందా? దైవత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భక్తిలోంచి వస్తుంది. భక్తి లేనిదే దైవత్వం రాదు, దైవత్వం లేనిదే దివ్య దృష్టి రాదు, దివ్య దృష్టి రానిదే విశ్వరూపాన్ని సందర్శించలేము. భక్తి దైవత్వం వచ్చిన తర్వాత విశ్వరూపాన్ని సందర్శిస్తేనేమిటి, సందర్శించకపోతేనేమిటి? భక్తులు భక్తితో ఉన్నప్పుడు విశ్వరూపాన్ని చూడడం కంటే భగవంతుని సేవించడానికే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ మనం ఇది గ్రహించగలగాలి. ఈ విశ్వరూప స్థితిని ఎందుకు గ్రహించాలయ్యా అంటే ఆ భక్తి అలవర్చుకోవడం కోసం గ్రహించాలి. భగవంతునికి శరణాగతి పొందడం కోసం గ్రహించగలగాలి. అది లేనిదే, ఆ దివ్య దృష్టి లేనిదే విశ్వరూపాన్ని కూడా మనము దర్శించలేము. చదవడం వల్ల గ్రహించగలుగుతాము. చదివి గ్రహించి భక్తితో శరణాగతి పొందితే దివ్య దృష్టితో విశ్వరూపాన్ని సందర్శించగలుగుతాము. కానీ భక్తుడైన వాడు అది సందర్శించడం కంటే కూడా భగవంతుని సేవలోనే ఆనందం పొందుతాడు. వాస్తవములకు దైవ స్వభావం కలవారు మరియు దివ్య దృష్టి గల భక్తులు భగవానుని విశ్వరూపం దర్శించడం ఆసక్తిని కనపరచరు. గత శ్లోకమునందు వర్ణింపబడినట్లు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని చతుర్భుజ నారాయణ రూపమును దర్శింపగోరెను. అతని విశ్వరూపము చే నిజముగా భయమునకు గురి అయ్యాను. భక్తుడికి నారాయణ రూపము అతని శ్రీకృష్ణ రూపమే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సేవ చేయడానికి అనుకూలముగా ఉండే రూపాలవి. ఈ శ్లోకమున వేదాజ్ఞాధ్యాయనై వంటి కొన్ని ముఖ్యమైన పదవులు కలవు. అంటే వేదాధ్యాయమునకు యజ్ఞ నిర్వహణకు విషయములను సూచించను. వేదాన పదము 4 వేదములు కనుక ఋగ్, యజుర్, సామ, అథర్వములు, అష్టాదశ పురాణములు, ఉపనిషత్తులు మరియు వేదాంత సూత్రములు వంటి వివిధ వైదిక గ్రంథములు సూచించను. వాటిని గృహములందు గాని ఇతర ప్రదేశములందు గాని మానవుడు అధ్యాయం చేయవచ్చు. అట్లే యజ్ఞాచరణ విధమును అధ్యయనం చేయుటకు కల్ప సూత్రములు మరియు మీమాంస సూత్రములు వంటి సూత్రములు గలవు. దానై అన్న పదము భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు నెలకొనినట్టి బ్రాహ్మణులకు మరియు వైష్ణవులకు చేయు దానమును సూచించును. అట్లే క్రియాభి అను పదము అగ్నిహోత్ర కర్మలను మరియు వివిధ వర్ణములను వారికి నిర్దేశింపబడిన ధర్మలను సూచించును. స్వచ్ఛందముగా దైహిక బాధలను అంగీకరించుట తపస్సు అనబడును.
మానవుడు ఇటు తపస్సు దానములు చేసినను వేదాధ్యాయముల వంటి వాటిని నిర్వహించినను అర్జునుని వలె భక్తుడు కానిచో విశ్వరూపము దర్శింపలేరు. నిరాకారవాదులు కూడా తమ తమ భగవానుని విశ్వరూపం దర్శించినట్లుగా ఊహించుకొని చుందరు, కానీ నిరాకారవాదులు భక్తులు కారని భగవద్గీత ద్వారా మనకు తెలియచినది. కనుక వారు భగవాన్ని విశ్వరూపమును దర్శింపలేరు. సాధారణ మానవులే వారు అవతారం అనుచు నిత్య విరుద్ధముగా ప్రచారం చేయుచు అవతారమును సృష్టించి వ్యక్తులు అనేకులు కలరు, కానీ వాస్తవముకి ఇదంతయు మూర్ఖత్వమే. కనుకనే భగవద్గీత సిద్ధాంతములను మనం తప్పక అనుసరించవలెను. అట్లు చేయనిచో సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుట సాధ్యము కాదు. భగవద్ దివ్య జ్ఞాన అధ్యాయమున నందు భగవద్గీత ప్రాథమిక గ్రంథముగా పరిగణించబడింది. అది సంపూర్ణమొకటిచే ఈ శాస్త్రము ఏది ఎట్టిదో విచక్షణ చేయగలిగిన జ్ఞానమును మానవుడు కలిగింపగలదు. మిథ్యావతారమును అనుసరించే వారు కూడా తాము భగవానుని దివ్య అవతారములైన విశ్వరూపం దర్శించటమని చెప్పినను అది ఎన్నటికీ ఆమోదయోగ్యము కాదు. ఎందుకనగా శ్రీకృష్ణ భగవానునికి భక్తులు కానిదే ఎవ్వరూ దేవాది దేవుని ఆ విశ్వరూపమును దర్శింపజాలరని ఇక్కడ స్పష్టముగా చెప్పబడింది. కనుకనే మానవుడు మొట్టమొదట శ్రీకృష్ణునికి శుద్ధ భక్తుడు కావాలని, అప్పుడే వారు తాము దర్శించిన అట్టి విశ్వరూపమును చూపగలుగుతారని ప్రకటించవచ్చు. కృష్ణ భక్తులు ఎన్నడూ అసత్య అవతారములను గాని అసత్య అవతారములను అనుసరించి అనుచరులు గాని అంగీకరింపజాలరు. సో ఎప్పుడైతే మనము భగవంతుని విశ్వరూపం గురించి తెలుసుకుంటామో, ఆయన దివ్య శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ భక్తి మార్గంలో వెళతామో, అప్పుడు భగవంతుని కాని అవతారాలు కానీ భగవంతుని కాని అసత్య అవతారాల వైపు కానీ మనము ఎటువంటి భక్తులు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించరు అని చెప్పి మళ్ళీ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అంటే బాటం లైన్ మనం భక్తి మార్గంలో వెళ్ళడం కోసం ఉపయోగపడాలి. భక్తి మార్గంలో వెళ్ళిన తర్వాత దివ్యత్వంతో భగవంతుని శక్తిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలగాలి. ఒకసారి అతని శక్తిని అర్థం చేసుకున్నామంటే శరణాగతి పొందగలగాలి. ఒకసారి శరణాగతి పొందితే అతని శక్తిని అర్థం చేసుకోవడం కాదు, అనుభవించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం అది అనుభవించడం జరుగుతుందో అప్పుడు పూర్తిగా భౌతిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. భౌతిక ప్రపంచం మీద మనం అగైన్ మళ్ళీ అదే వర్డ్ వాడుతున్నాను, మనకున్న మెంటల్ సెక్యూరిటీని తీసుకెళ్లి భగవంతుని మీద పెట్టగలిగే శక్తి మనకి వస్తుంది. దానికోసం మనం తాపత్రయపడాలి. హరే కృష్ణ. 49వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవండి బాగా. హరే కృష్ణ. మాతే వ్యథామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభిప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అనువాదము: నా ఈ భయంకరమైన రూపమును చూసి నీవు భ్రాంతుడవును కలతనందు వాడవును అయ్యివే. అది ఎంతయు ఇప్పుడు అంతరించును గాక. ఓ భక్త, అన్ని కలతల నుండి విముక్తుడు కమ్ము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము. హరే కృష్ణ. నా ఈ భయంకరమైన రూపమును చూసి నీవు భ్రాంతుడు ఘనత పొందినవాడు అయితే అది అంతయు ఇప్పుడు అంతరించిన గాక. ఓ భక్త, అన్ని కలతల నుంచి విముక్తుడు కమ్ము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనసుతో ఇప్పుడు గాంచుము. సో అని చెప్పి భగవంతుడు తన విశ్వరూపాన్ని నుంచి బయటకు వచ్చి తన నిజ స్వరూపము, తన అర్జునుడు అడిగిన చతుర్భుజ రూపంలోకి, ద్విభుజ రూపంలోకి రావడం జరిగింది. భగవద్గీత 1.33 ఆరంభమునందు పూజ్యుడు పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణుని వధింపుట పట్ల అర్జునుడు కలత పొందను, కానీ పితామహుని వహించుట యందు భయము పొందిన అవసరం లేదని శ్రీకృష్ణుడు అతనికి తెలిపింది. ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రణ చేయుటకు ప్రయత్నించినప్పుడు భీష్మ ద్రోణులు మౌనం వహించారు. ధర్మ నిర్వహణ యందు అట్టి నిర్లక్ష్యమునకు కారణముగా అట్టి వారిని వధించి తీరవలెను. వారి అధర్మపూరితమైన చర్యల వలన వారి ఇదివరకే సంహరింపబడిన తెలియజేయుటకే శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం. సాధారణంగా భక్తులు ఎప్పుడునూ శాంతులొకటి చేత అట్టి భయంకర కార్యమును చేయజాలం కనుక అర్జునుడికి విశ్వరూపం చూపబడినది. విశ్వరూప ప్రదర్శన ప్రయోజనము సిద్ధించి ఉందినందున అర్జునుడు చతుర్భుజ రూపమును
గాంచగోరగా శ్రీకృష్ణుడు ఆ రూపమును అతడికి చూపెను. ప్రేమ భావముల పరస్పర వినియమములకు అవకాశం లేనందున భగవానుడు విశ్వరూపము పట్ల భక్తుడు ఎట్టి అధికాసక్తిని కలిగి ఉండడు. అతడు కేవలము దేవాదిదేవి చతుర్భుజ రూపమున భక్తిపూర్వకమైన నమస్సులను అర్పింపవలని గాని లేక ద్విభుజ కృష్ణ రూపమున గాంచవలనని గాని కోరుదు. తద్వారా అతడు దేవాది దేవునితో ప్రేమయుక్త సేవ యందు భావావినియమము కావింపగలడు. సో విశ్వరూపమునందు మనము భక్తితో సేవ చెయ్యలేము అన్నది ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. అందువలన భక్తుడు భగవంతుని విశ్వరూపం పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడయ్యా. ఎందుకంటే భగవంతుడు సేవ చేసుకోవడానికి అనువుగా ఉండే చతుర్భుజ రూపమును ద్విభుజ రూపమును కోసమే తాపత్రయపడతాడు అన్నది ప్రభుపాదులు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. అందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కావాల్సిన ఎష్యూరెన్స్ ని, కాన్ఫిడెన్స్ ని, తనకు కావాల్సిన ఎష్యూరెన్స్ ని ఇచ్చి తను ద్విభుజ రూపంలోకి, చతుర్భుజ రూపంలోకి, ద్విభుజ రూపంలోకి వచ్చాడు అని చెప్పి మనకి 10.50 శ్లోకంలోని సంజయుడు చెప్పుకొస్తున్నాడు. సో ఈ విధంగా సంజయుడు యాక్చువల్గా ఈ చాప్టర్ లో 2-3 సార్లు వస్తాడు. మొట్టమొదట భగవంతుని విశ్వరూపం చూపిస్తున్నాడు అని చెప్పడం కోసము, అర్జునుడు ఆ విశ్వరూపంలో ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పడం కోసము, మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు తను ఎట్లా విశ్వరూపాన్ని విశ్వరూపాన్ని నుంచి తన ద్విభుజ రూపానికి, సహజ రూపానికి ఎట్లా వచ్చాడు అన్నది సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ అందువల్ల మనకి ఇక్కడ సంజయుడు శ్లోకం ఒకటి పడుతుంది. సరే, ఈ శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదవనమ్మా. చదవమ్మా. హరే కృష్ణ. ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా సంజయ్ ఉవాచ. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. అనువాదము. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరికి భీతుడైన అర్జునునకు ఆ విధముగా వాదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపెను. హరే కృష్ణ. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా పలికిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరికి భీతుడైన అర్జునునకు ఆ విధముగా దాచుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపాను. సో అర్జునుడు తను చతుర్భుజ రూపాన్ని చూడాలనుకుంటున్నాడు కాబట్టి చతుర్భుజ రూపాన్ని చూపించాడు. ఈ చతుర్భుజ రూపాన్ని కూడా చూడాలని ఉందయ్యా అంటే అప్పటికీ కూడా చతుర్భుజ రూపంలోని భగవంతుని పూజించడం ఆనవాయితీ. మనం భాగవతంలో చాలా చోట్ల చూస్తాం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి చిన్ని కృష్ణుడికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే యశోదాదేవి వెళ్ళి విష్ణు మంత్రం వేస్తూ ఉంటుంది, నారాయణ మంత్రం వేస్తూ ఉంటుంది. బేసికల్ సొసైటీ తాలూకా అప్పుడు పరిస్థితి ఏమిటంటే విష్ణుని ఆరాధించింది అంటే, అందువల్ల అర్జునుడు శ్రీకృష్ణుడి తాలూకా చతుర్భుజ రూపాన్ని చూడాలని. శ్రీకృష్ణుడు అలాగే మనకి దేవకికి పుట్టినప్పుడు కూడా నేనే మీరు ఈ ప్రపంచం కొలిచే మహావిష్ణువుని నేను ఇలా వచ్చాను అని మనం అర్థం చేసుకునే కంట శ్రీకృష్ణుడే నేనే ఆ విష్ణువుని కూడా అని చెప్పడం కోసము చతుర్భుజ రూపాన్ని చూపించాడు అన్నది మనం గ్రహించగలగాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ డజంట్ మ్యాటర్ కృష్ణుడు విష్ణు అయ్యాడా, విష్ణువు కృష్ణుడు అయ్యాడా, మనము దీనితో తలబద్దలు కొట్టుకునే కంట మనము వాళ్ళకి శరణాగతి పొందుతున్నామా అన్నది మనకి ఇంపార్టెంట్ అయిన విషయం. భక్తుడికి కావాల్సినది ఆ డీటెయిల్ కాదు, మనం ఎవరికి శరణాగతి పొందుతున్నామా అని. కానీ మనలాంటి వాళ్ళ కోసం అర్జునుడు శ్రీకృష్ణుడిని చతుర్భుజ రూపంలో చూపించమని అడిగాడు. సో మనకి అర్జునుడు దాని గురించి మనకి అదంత ఇంపార్టెంట్ అయితే భగవద్గీతలో దానికి చాలా ఎక్కువ శ్లోకాలు ఉండేవి. సంజయుడు ఒకే ఒక శ్లోకంలో చెప్తున్నాడు, ఒక చతుర్భుజ రూపంలో వచ్చి తర్వాత ద్విభుజ రూపంలోకి వచ్చేసాడు అయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఒక్క శ్లోకంలోని. ఓకే, శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించాడు. చివరికి భీతుడైన అర్జునునికి ఆ విధముగా దాచుచు అంతిమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపాను.
ప్రభుపాదుల వారి భాషను చూద్దాం. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడిగా అవతరించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణ రూపంలో దర్శనమిచ్చాడు. కానీ తల్లిదండ్రులు ప్రార్థింపగానే అతను తిరిగి సామాన్య శిశువుగా మార్పు పొందాడు. అదే విధముగా అర్జునుడు తన చతుర్భుజ రూపమును చూచుట ఏందో అధిక ఆసక్తిని కలిగి ఉండని శ్రీకృష్ణుడు ఎరుగు. కానీ అర్జునుడు దాన్ని చూడగోరుట చే శ్రీకృష్ణుడు తొలుత తన చతుర్భుజ రూపమును చూపి పిదప తన సహజ ద్విభుజ రూపమును ప్రదర్శించాడు. ఈ శ్లోకమున సౌమ్యవపు అన్న పదము మిక్కిలి ప్రధానమైనది. సౌమ్యవపు అనగా మిక్కిలి సుందరమైన రూపము గలవాడని అర్థం. శ్రీకృష్ణుడు ధరిత్రిపై ప్రత్యక్షమైనప్పుడు ప్రతి ఒక్కడు అతని సుందర రూపము చే ఆకర్షింపబడి శ్రీకృష్ణుడు విశ్వ నిర్దేశకుడు ఒకటి చే తన భక్తుడైన అర్జునుడిని భయమును తొలగించి అతనికి తిరిగి తన సుందర ప్రసన్న రూపమును చూపింది. బ్రహ్మ సంహిత యందు ప్రేమాంజనచ్చు అచ్యుత భక్తి విలోచనైన ప్రేమాను అంజనమును కాటుకగా కనులకు పూసుకుని వాడే శ్రీకృష్ణ భగవానుని దివ్య సుందర రూపమును చూడగలడు అని చెప్పబడినది. ఎప్పుడైతే మనం ప్రేమ అనే కాటుకని మనం పూసుకుంటామో కళ్ళకి, అప్పుడే శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపం చూడగలము. లేని పక్షంలోని అతనిని ఒక సామాన్య వ్యక్తిగానో, భగవంతుని విగ్రహము కేవలం ఒక రాయిగానో మెటల్గానో కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రేమ అంజనాన్ని, ప్రేమ అనే కాటుకను పెట్టుకుంటామో అప్పుడే కనబడుతుంది అని చెప్పుకొచ్చారు. అంటే మనము భగవంతుని ఏ రూపంలో చూద్దాము అన్నది ఇంపార్టెంట్ కాదయ్యా, ఆ చూపులో కాటుక, ప్రేమ అనే కాటుక ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నది మనము గ్రహించగలగాలి. ఏనాడైతే ఆ కాటుక ఉంటుందో అప్పుడే భగవంతుడు నువ్వు చతుర్భుజ రూపంలో చూసినా, ద్విభుజ రూపంలో చూసినా ప్రాబ్లం లేదు, పని లేదు దానితో అని నువ్వు శరణాగతి పొందడం ఇంపార్టెంట్. ఆ ప్రేమతో భక్తితో సేవ చేయగలగడం ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాల్సిన విషయం. రైట్, ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి, కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం. ఇవాళ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి సరిపోతుంది, పర్వాలేదు. 51వ శ్లోకం ఎవరు చెప్తారు? శ్రీనివాస్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతాను. భగవద్గీత 11వ అధ్యాయం 51వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుష రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతనే ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొంది తిని. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అర్జునుడు చెప్తున్నాడు, ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతటే ఇట్లా పలికింది. ఓ జనార్దన, అత్యంత సుందరమైన నీ మానవ రూపమును గాంచి శాంతి చిత్తుడనై నా సహజ స్వభావం పొందుతుని. మానుషాం దృష్ట్వేదం మానుషం రూపం. మానుషం అన్న పదం చూడగానే చాలా మంది కృష్ణుడు కూడా మనిషే, లేకపోతే అర్జునుడు మనిషి అన్న పదం ఎందుకు వాడతాడు అని ఆర్గ్యూ చేస్తుంటారు బేసికల్గా. ఇంకా మానుషాం రూపం అక్కడ కావాల్సింది ఏంటంటే, మానుష రూపం అంటే ద్విభుజ రూపం. బేసికల్ గా మనిషి చూపించే ద్విభుజ రూపం. తవ సౌమ్యం జనార్దన, మళ్ళీ ఇక్కడ మనకి అది నా సహజ స్వభావం పొందాను. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అర్జునుడు తిరిగి మళ్ళీ తన మనస్థితి తను కోలుకోవాలి. ఆ కోలుకోవడానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే, భగవద్గీత ముందు శ్రీకృష్ణుడు ఎలా కనబడ్డాడో అర్జునుడికి ఇప్పుడు మళ్ళీ ఆ రూపంలో కనబడడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మళ్ళీ అర్జునుడు శ్రీకృష్ణుడు తన సహజ రూపానికి వచ్చాడో, మానుషాం అంటే ఇక్కడ అర్జునుడు గ్రహిస్తుంది ఏమిటయ్యా అంటే, తిరిగి నీ ద్విభుజ రూపం, నిన్ను నేను మనిషిగా చూడగలిగే స్థితి, నువ్వు మనిషివి అనే మాట కాదు, నువ్వు మనిషిగా చూడగలిగే స్థితి. బేసికల్గా కృష్ణుడికి మానవ రూపము ఉండడం అన్నది ఒకటి, మానవ తత్వం ఉందా అన్నది మనం గ్రహించగలగాలి. మానవ రూపం వేరు, భౌతిక తత్వం వేరు. మానవ రూపానికి భౌతిక తత్వం ఉంది, భగవంతుడికి మానవ రూపం ఉంది కానీ భౌతిక తత్వం లేదు. ఆధ్యాత్మిక తత్వంతో మానవ రూపంలో ఉన్నాడు బేసికల్ అన్నది మనం గ్రహించగలగాలి. అంటే కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే,
దృష్ట్వేదం మనుషాం రూపం, ఇది అసలైన రూపము. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా భగవంతుడు ద్విభుజ రూపంలోనే ఉన్నాడు, గోలోకంలో ద్విభుజ రూపంలోనే ఉన్నాడు, వైకుంఠ రూపంలో చతుర్భుజ రూపంలో ఉన్నాడేమో. శ్రీకృష్ణుని సహజ రూపము మనిషి రూపము కూడా, అంటే మనిషికి శ్రీకృష్ణుని సహజ రూపమే వచ్చిందయ్యా అని చెప్పుకొస్తుంటారు. మనము ఆయన చిన్న అంశ రూపంలోంచి వచ్చాము కాబట్టి మనము కూడా ఆయన ద్విజ రూపంలో ఉన్నాడు కాబట్టి మనకి ఆ ద్విజ రూపమే వచ్చింది అని చెప్పి ఆచార్యులు చెప్పుకొస్తుంటారు. అందువలన అర్జునుడు తను మానుషం రూపం అనేసి అన్న మాట వాడారు అని చెప్పి మనకు చెప్పుకొస్తుంటారు. సో బాటమ్ లైన్ ఏం గ్రహించారంటే భగవంతుని తాలూకా 2 చేతుల రూపమా 4 చేతుల రూపమా అన్నది కాదు, ఆయన తాలూకా దైవత్వ స్వభావాన్ని, ఆధ్యాత్మిక శక్తిని గ్రహించగలగాలి. దానికి మనం శరణు పొందగలగాలి. దానికి అర్జునుడు శరణు పొందుతున్నాడు. అయితే ఆయన ద్విభుజ రూపంలో రావడంలోని కొంత క్లోజ్నెస్ పెరుగుతుంది తప్పితే ఒక సహజ కంపారిజన్, ఒక క్లోజ్నెస్ ఎప్పుడు వస్తుంది? ఒక గొప్ప వ్యక్తి ఆయన సింహాసనం మీద కూర్చుని మనం కింద కూర్చున్నంత సేపు క్లోజ్నెస్ రాదు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర మీద పక్కన కూర్చున్నప్పుడే క్లోజ్నెస్ వస్తుంది. అట్లాగా క్లోజ్నెస్ కోసము మానవ రూపాన్ని కృష్ణుడు 2 చేతులతోని అర్జునుడి దగ్గర నిలబడ్డాడు. అది నిలబడిన తర్వాత అర్జునుడికి ఏం జరిగింది? నేను ఇప్పుడు నా స్థితిలోకి వచ్చాను, నేను నా సహజ స్థితిలోకి వచ్చాను అని అర్జునుడు చెప్పగలుగుతున్న స్థితికి తీసుకురావడం కోసం శ్రీకృష్ణుడు అలాగా చతుర్భుజ రూపం నుంచి ద్విజ రూపానికి వచ్చారు అని చెప్పి మనం గ్రహించగలగాలి. ఇక్కడ మానుషం రూపం అన్న పదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సహజంగా ద్విభుజుడు అనే విషయమును స్పష్టంగా సూచించింది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడైన భావనలో ఆ దేవాది దేవుని అపహాస్యం చేయవారు అతని దివ్య స్వభావాన్ని ఎరుగురు అని ఇక్కడ నిరూపింపబడినది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడైన తొలుత విశ్వరూపము చూపట గాని, ఆ పేరుతో చతుర్భుజ నారాయణ రూపం చూపించట గాని అట్లా వ్యక్తులు సాధ్యపడును. కనుక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడైనను భావించు నిరాకార బ్రహ్మమే శ్రీకృష్ణుని లోపల నుంచి పలుకుచున్నదని వ్యాఖ్యానించి పాఠకులు తప్పుద్రోవ పట్టించేవారు వాస్తవంగా జనులకు గొప్ప అన్యాయం చేసిన వారు. ఈ విషయమే భగవద్గీత యందు ఇక్కడ స్పష్టముగా తెలుపబడింది. శ్రీకృష్ణుడు వాస్తవముగా తన విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును కూడా ప్రదర్శించాడు. కనుక అతడు ఎట్లు సామాన్య మానవుడు కాగలడు? సత్యదర్శి అయినందున శుద్ధ భక్తుడు భగవద్గీతపై గల అట్టి తప్పుడు వ్యాఖ్యానముచే కలత పొందడు. భగవద్గీత యందలి మూల శ్లోకములను సూర్యుని వలె స్పష్టముగా నున్నవి. వాని అర్థము చేసుకున్నట్టుకు మూర్ఖపు వ్యాఖ్యాతలకు ఇట్టి దీపపు కాంతియు వాటికి అవసరము లేదు. సో మనం భగవంతుని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ తప్పితే ఈ డీటెయిల్ భక్తునికి అవసరము లేదు, ఈ డిస్కషన్ భక్తునికి అవసరం లేదు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. సో దీని నుంచి గ్రహించాల్సిన విషయం ఏమిటయ్యా అంటే భగవంతునితో మనం క్లోజ్ అవ్వడం కోసము భగవంతుడు ఎంత తాపత్రయపడుతున్నాడు అంటే భగవంతుని అర్థం చేసుకోవడం కోసం భక్తి ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ స్థితికి వచ్చేసరికి మనం గ్రహించగలగాలి. భక్తితో ఉన్న వాళ్ళకే భగవంతుడు వివిధ రూపంలో అర్థమవుతాడయ్యా. వివిధ రూపంలో అర్థం అవడం తాలూకా దాని వలన ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఈ రూపంలో అర్థం అవడం ఇంపార్టెంట్ కాదు, భక్తితో సేవించడం ఇంపార్టెంట్ అనేది గ్రహించడం కోసము ఈ శ్లోకాలు మనకి ఉపయోగపడగలగాలి. రైట్? సరే, సో అర్జునుడు ఎప్పుడైతే నేను నా నిజ స్వయం స్వరూప స్థితిని నిజ స్థితిని వచ్చాను అని చెప్పాడో శ్రీకృష్ణ పరమాత్ముడు 3-4 శ్లోకములతోని తన భక్తితో ఉండడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ శ్లోకాల్లో భగవంతుడు చెప్పడం మనం గ్రహిస్తాము. ఆఖరి సెక్షన్ బేసికల్ గా. సరే, 52వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చదువు. శ్రీ భగవాన్ వాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపం గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపం దర్శించు అవకాశమునకే దేవతలు కూడా నిత్యము వేచియుందురు. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు తన చతుర్భుజ రూపం నుంచి ద్విభుజ రూపానికి వచ్చేసారు కదండి. అది అందరూ చూస్తున్నారు కదా. మరి శ్రీకృష్ణుడు దీనిని చాలా చాలా
ఏంటి మిక్కిలే దుర్లభము అని చెప్తున్నారేంటి? శ్రీకృష్ణ భగవాన్ ప్రియమైన అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపమును గాంచటం మిక్కిలి దుర్లభమైనది అంటే, అర్జునుడు అదే రూపాన్ని చూస్తున్నాడు కానీ వేరొక స్థితిలో చూస్తున్నాడు. అదే శ్రీకృష్ణుని చూస్తున్నాడు, వేరొక స్థితిలో చూస్తున్నాడు. ఆ స్థితి గ్రహించడం దేవతలకి కూడా కష్టము. నువ్వు ఇప్పుడు నన్ను చూసి అనుభవిస్తున్న స్థితి, ఇప్పుడు నువ్వు ఇదివరకు చూసావు, నన్ను చూడడం కాదు ఇంపార్టెంట్ అక్కడ. నువ్వు ఇప్పుడు చూస్తున్న దృష్టితోని, నువ్వు ఇప్పుడు చూస్తున్న భావనతోని దేవతలకు కూడా అంత సులభం కాదయ్యా. దేవతలకు కూడా అంత సులభం కాదు. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించిన అవకాశమునకే దేవతలు కూడా నిత్యము వేచి ఉందరు. వాళ్ళు కూడా ఎప్పుడు నాకు అటువంటి శక్తి వస్తుంది, భగవంతుని నేను ఎప్పుడు అట్లా గ్రహించగలుగుతాను అని వెయిట్ చేస్తూ ఉంటారయ్యా. అంటే ఇంతకు ముందు భక్తి లేదా అంటే నువ్వు నా భక్తుడివి, నా మిత్రుడివి, నువ్వు నా మీద అసూయ లేని వాడివి, అవన్నీ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు భక్తిలో పరిపూర్ణత్వం పొందాడు. మనం 10వ అధ్యాయము 12వ శ్లోకంలో చూస్తాం. అక్కడి నుంచి ఓ పరంధామ ఏంటది పరంభావ పరంధామ అనుకుంటూ వస్తుంది. అక్కడి నుంచి ఆ దివ్యత్వ శక్తిని చూసిన అర్జునుడు విశ్వరూపాన్ని చూసి ఆయన ద్విజరూపంలో చూసినప్పటికి ఇంకా అతని మనసులో ఉండే ఆలోచన భావన ఇటుతో చూసే దృష్టితో భగవంతుడిని చూసినప్పుడు భగవంతుడు అర్థమైన విధానం కోసం దేవతలు కూడా తాపత్రయపడుతున్నారయ్యా, వేచి ఉంటున్నారు అని చెప్పుకొస్తున్నాడు. అంటే మనం గ్రహించాల్సింది, మళ్ళీ అదే మాట మళ్ళీ చెప్తున్నాను, ఈ శ్లోకాలన్నీ కూడా భక్తికి నాంది ఎట్లాగా, భక్తిలో ఎట్లా నిలబడాలి అన్న దానికోసము మనకు ఉపయోగపడగలగాలి. ఈ అధ్యాయం నందలి 48వ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూప ప్రదర్శనను ముగించి అట్టి తన విశ్వరూపము అనేకమైన పుణ్యకార్యములు యజ్ఞాదులచే కూడా దర్శింపసాధ్యం కానిదని అర్జునుడికి తెలుపు. ఇక్కడ సుదర్శనం అనే పదము శ్రీకృష్ణుని ద్విజ రూపము మరియు మరింత రహస్యమైనదని సూచించుచున్నది. తపస్సు, వేదాధ్యాయము, తాత్విక చింతనము లేదా కల్పనమనడి వివిధ కార్యములతో స్వల్పముగా భక్తి యొక్క సేవను కూడా మిళితము చేయుట ద్వారా ఎవరైనా శ్రీకృష్ణ విశ్వరూపం దర్శింపగలదు. కానీ ఇదివరకే వివరింపబడినట్లు భక్తి లేకుండా మాత్రము అది సాధ్యము కాదు. అట్టి విశ్వరూప సందర్శనకు అతీతమైన శ్రీకృష్ణ ద్విజ రూపమును దర్శించడం బ్రహ్మ, శివుడు వంటి దేవతలకు కూడా మిక్కిలి దుర్లభం. సతా వారు అతనిని దర్శింపగోరుదురగుటకు శ్రీమద్ భాగవతం నందు మనకు ఆధారం లభించింది. శ్రీకృష్ణుడు తన తల్లి అయిన దేవికి గర్భనున్నప్పుడు స్వర్గము నుండి దేవతలందరూ ఆ అద్భుతమును చూడవచ్చి భగవంతుని దృష్టికి గోచరింపకునను అతనికి అనేక విధములైన ప్రార్థనలు అర్పించి అతన్ని దర్శించుటకు వేచి ఉంది. కానీ అజ్ఞాని శ్రీకృష్ణ సాధారణ మానవుడేనని భావించి అతను నిరసించుచు దేవాది దేవునికి కాకుండా అంతరముందున్న ఏదియు నిరాకారత్వమును గౌరవింపదలుచును. కానీ ఇవన్నీ మూర్ఖత్వపు లక్షణములు. శ్రీకృష్ణుని ద్విజ రూపమును గాంచుటకు బ్రహ్మ, శివుడు వంటి దేవతలు కూడా నిత్యకాంక్షలై ఉందరు. భగవద్గీత 9.11 నందు ఇట్లా నిర్ధారింపబడింది. అవజానంతి మా మూఢ మానుష్యం తాను మాశ్రితం. తనను అపహాస్యము చేయి మూర్ఖులకు శ్రీకృష్ణుడు దర్శనీయుడు కాదు. బ్రహ్మ సమితి నింద నిర్ధారింపబడినట్లు మరియు భగవద్గీత యందు శ్రీకృష్ణుడు స్వయంగా తెలుపబడినట్లు శ్రీకృష్ణుని దేహము పూర్తిగా దివ్యము మరియు సచ్చితానందమైనట్టుది. అతని దేహము ఎన్నడూ భౌతిక దేహము వంటిది కాదు. కానీ భౌతిక దృష్టితోనూ భగవద్గీతను లేక ఇతర వైదిక గ్రంథములను పఠించుచు శ్రీకృష్ణు గురించి అధ్యయనం చేయగోరు కొందరికి అతడు ఎప్పుడునూ అర్థము కాడు, ఎల్లప్పుడూ అర్థము కాని సమస్యగానే మిగిలిను. సో మనం గ్రహించాల్సిన విషయం అంటే ఏమిటయ్యా అంటే, భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఆధ్యాత్మిక స్థితికి సంబంధించిన విషయాన్ని భౌతికంగా ఆలోచిస్తున్నంతసేపు అర్థం కాదు. ఆధ్యాత్మిక స్థితికి సంబంధించిన భగవంతుని స్వరూపము గాని భగవంతుని కార్యాలు గాని ఒక భౌతిక దృష్టితో చూస్తున్నంతసేపు కూడా అది మనకి అర్థము కాదు. అది మూడుల పని. అవజానాంతి మా మూఢ మానుష్యం తాను ఆశ్రితం అన్నట్టు మనిషినిగా ఆయనను చూస్తున్నంత కాలము మనకు ఆయన అర్థం కాడు. ఆయనను భగవంతుడు అన్న రూపంతో, ఆ దైవత్వంతోని దివ్యతత్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు, భక్తితో ఆయన్ని సేవించగలిగినప్పుడు, ఆ భక్తి అన్న కాటుకతో ఆయన చూడగలిగినప్పుడు మాత్రమే ఆయనకి అర్థమవుతాడు అన్న విషయాన్ని మళ్ళీ మనకి ఈ 4 శ్లోకాలను ప్రభుపాదుల వారు గుర్తు చేస్తూ ఉంటారు.
ఈ విధమైన భౌతిక విధానములను అవలంబించుచు వారికి శ్రీకృష్ణుడు గొప్ప చారిత్రక పురుషుడు, గొప్ప తత్వవేత్త మాత్రమే. శ్రీకృష్ణుడు అత్యంత శక్తివంతుడైనను సామాన్య మానవుడైననియు అతడు భౌతిక దేహమును గ్రహింపవలసి వచ్చినని వారు భావించారు. చివరికి వారి భావనలో పరతత్వం అనగా నిరాకారం. ఆ నిరాకార తత్వం నుండి అతడు భౌతిక ప్రకృతికి సంబంధించిన సాకార రూపమును దాల్చినని వారు భావించరు. దేవాది దేవుని గూర్చి మాయావాదులు చేయు భౌతిక పరిగణనలలో ఇది ఒకటి. అతనికి సంబంధించినది జ్ఞానాన్వేషణకే ప్రయత్నించే వారు కూడా శ్రీకృష్ణుని గూర్చి తాత్విక కల్పనలు చేయొచ్చు. దేవాది దేవుడు విశ్వరూపము కంటేను తక్కువ ప్రాధాన్యము కలవాడని భావిస్తారు. కనుకనే అర్జునుడికి చూపబడిన విశ్వరూపము అతని స్వయం రూపము కంటేను మరింత ప్రధానమైనది అని కొందరు భావిస్తారు. వారి ఉద్దేశం అనుసరించి పరమపురుషుని మానవ రూపము కేవలం ఊహాత్మకమే అయినది. చివరికి వారు పరతత్వపు నిరాకారత్వమే అని విశ్వసిస్తారు. కానీ ప్రామాణిక ఆచార్యుల నుండి శ్రీకృష్ణు గురించి శ్రవణము చేయు ఆధ్యాత్మిక విధానము భగవద్గీత 4:34 నుండి వివరింపబడింది. అది ఏ నిజమైన వైదిక విధానం. నిజముగా అట్టి వైదిక మార్గమునందున్న వారు ప్రామాణిక అధికారుల నుండియే శ్రీకృష్ణు గురించి శ్రవణము చేయదు. శ్రీకృష్ణు గురించి మరల శ్రవణము చేయటం ద్వారా వారికి శ్రీకృష్ణుడు ప్రియుడగును. మనము పలుమార్లు ఇదివరకే చర్చించినట్లుగా శ్రీకృష్ణుడు తన యోగమాయ శక్తి చే కప్పబడినందున సర్వులకు దర్శనీయుడు గాని విదితుడు గాని కాజాలుడు. ఎవరికైతే అతను తనను ప్రకటింపదలుచుకునో వారే అతనిని గాంచగలరు. వేద వాంగ్మయమునందు ఈ విషయం నిర్ధారింపబడింది. శరణాగతి చేసుకునే వారికే పరతత్వం వాస్తవముగా అవగతమగలదు. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ భక్తుడు సదా శ్రీకృష్ణ భగవానికి భక్తియుక్త సేవ చేయుట చేతను దివ్య దృష్టిని పొంది శ్రీకృష్ణుడే స్వయంగా వ్యక్తమొకటి చేతను అతని గాంచగలడు. అట్టిది దేవతలకు కూడా సాధ్యము కాదు. కనుకే వారికి కూడా శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నట్టు దుర్లభం. కనుకనే ఉత్తమమైన దేవతలు నిత్యము శ్రీకృష్ణ ద్విజరూపమును దర్శించడం కాంక్షిస్తారు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ విశ్వరూపము దర్శించడం మిక్కిలి దుర్లభము మరియు ఎవ్వరికీ సాధ్యము కాదైనను అతని స్వయం స్వరూపమైన శ్యామసుందర రూపం అవగాహన చేసుకుంటే అంతకంట దుర్లభము. సో విశ్వరూపం చూడడం ఎంతో కష్టమైతే ఆయన శ్యామసుందర రూపం అర్థం చేసుకోవడం ఇంకా కష్టము అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుందమ్మా. సో భగవంతుని శ్యామసుందర రూపం ద్విజ రూపాన్ని ఆయన మనకి కనబడే విగ్రహ రూపాన్ని ఆయన విగ్రహ రూపంలో కనబడుతున్న ఆయన రూపాన్ని మనం అర్థం చేసుకోవడం కూడా అంతకంటే కష్టమయ్యా. ఎందుకంటే ప్రతి నిమిషము కూడా మనము మాయలైన ఉంటాము. మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. అంటే ఆయనైనా సరే యోగమాయతో కప్పబడిపోతూ ఉంటారు. అర్థమవుతుందమ్మా. సో అందువలన మనం గ్రహించాల్సింది ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే ఈ భౌతిక కల్మషం నుంచి బయటపడి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని తాపత్రయపడతామో, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆయన సహాయం కావాలి అని కోరుకుంటామో, దానికి తగ్గ భక్తియుక్త సేవ చేయడం మొదలు పెడతామో, ఎప్పుడైతే ఆయనకు ప్రేమతో భక్తితో శరణ పొందగలుగుతామో అప్పుడు మాత్రమే ఆయన అర్థమవుతాడు. ఆయన తాలూకు ఉనికిని ఆయన ప్రకటించుకుంటాడు. అప్పుడు మాత్రమే మనము ఈ భౌతిక బంధము నుంచి బయటపడగలుగుతాం. లేని పక్షంలో 24 గంటలు మనం చేసే ప్రతి కార్యము, మనం చేసే ప్రతి ఆలోచన మనల్ని మరింతగా బంధంలోకి తీసుకెళ్ళడానికి సాయపడుతుంది అన్నది మనం గ్రహించాలి. సరేనా? Any questions so far? We have last 2-3 shlokas basically, and they have long purports basically. Emma, people are there? Yes, Guruji. Hare Krishna Prabhu. సరే, లాస్ట్ 3 శ్లోకాలు కొంచెం పెద్ద పర్పట్స్ ఉన్నాయి, బట్ విల్ క్లోజ్ టుడే. విల్ రీడ్ త్రూ అట్లీస్ట్ 53వ శ్లోకం. ఎవరు చదువుతున్నారు? చదవండి. 53వ శ్లోకం. నాహం వైదేన తపసా నాదానేన చేజ్యయ శక్య ఏవం విధో దృష్టవానసి మాం యథా. అనువాదము: దివ్య చక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము కేవలము వేదాధ్యయనము చేయగాని, తీవ్ర తపశ్చర్యలు చేయగాని, దానం చేయగాని, పూజలు చేయగాని అవగతము కాదు.
మానవుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవన్నీ సాధనములు కాజాలవు. సో భగవంతుడి విశ్వరూపం గురించి మాట కూడా ఇదే మాట అన్నారు. వేదాధ్యాయంతో గాని, తపస్సుతో గాని, దానంతో గాని, పూజలతో గాని నువ్వు చూడలేవు. చూడలేవు అనట్లేదు, అర్థం కాలేదు అంటున్నారు. అవగతం చేసుకోలేవు, వీటితో నన్ను అర్థం చేసుకోలేవు. భగవంతుని చూడాలన్నా, భగవంతుని అర్థం చేసుకోవాలన్నా సరే మానవుడికి కావాల్సింది ఏమిటయ్యా అంటే భక్తి. తీవ్ర తపశ్చర్యలచే గాని, దానముచే గాని భగవంతుడు అర్థము కాడు. అంటే భగవంతుని తాలు గ్రహించగలుగుతాం కానీ అర్థం కాదు. గ్రహించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఢిల్లీ నగరం అక్కడ ఉంది అనేది మనం గ్రహించగలుగుతాం. ఢిల్లీలో ఎలాగుంది అంటే మనం అక్కడికి వెళ్తే గానీ దాన్ని చూడలేము. అక్కడికి వెళ్తే గానీ దాని గురించి వర్ణన చేసే వ్యక్తి మన నుంచి, అక్కడికి వెళ్ళి చూసొచ్చిన వ్యక్తి, దాన్ని అర్థం చేసుకునే వ్యక్తి వర్ణిస్తే గానీ మనకి ఆ ప్రదేశం మనకి అర్థం కాదు. ఒకసారి ఆ ప్రదేశాన్ని అర్థమైన అప్పుడు చూపించిన వ్యక్తి దానిని ఒక వీడియో చూపించినో లేకపోతే ఒక దాని కళ్ళకు కట్టినట్టు వర్ణించినప్పుడు మనం దానిని చాలా మటుకు అర్థం చేసుకోగలుగుతాము. దెన్ యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ సిటీ అండ్ దెన్ వన్ డే యూ వాంట్ టు గో టు దట్ సిటీ, రైట్? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మనకి అది ఎక్కడుందో గ్రహించాలి. ఆ తర్వాత ఆ సిటీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించగలగాలి. ఆ సిటీ గురించి ఆసక్తి చూపించిన తర్వాత ఆ సిటీకి వెళితే మనకి ఆ సిటీ కంప్లీట్ గా సంపూర్ణంగా అర్థమవుతుంది. అట్లాగనే బేసికల్గా అట్లాగనే భగవంతుడు కూడా మనకు వేదాధ్యాయం కానీ, తపస్సోక్తి కానీ వీటన్నిటితో కూడా భగవంతుడు తాలూకా శక్తి, భగవంతుని తాలూకా స్థితిగతుల్ని మనం గ్రహించగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. కానీ దాన్ని సంపూర్ణముగా అనుభవించాలి అంటే మాత్రము భక్తితో, శరణాగతితోనే ఆయనకి శరణం పొందితే గాని, శరణాగతి పొంది సేవ చేస్తే మనకి అర్థమవుతాడు అన్నది గ్రహించగలగాలి. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు తొలుతూ చతుర్భుజునిగా దర్శనమిచ్చి రూపం నాస్తిక, ఇది కరెక్టేనండి? పర్ఫెక్ట్. నాస్తికులైన వారికి లేదా భక్తియుక్త సేవకు అంగీకరించిన వారికి ఈ రహస్యం అవగాహన చేసుకున్నది చాలా కష్టం. వేద వాంగ్మయము కేవలము వ్యాకరణ జ్ఞాన రూపమున లేదా విద్యా యోగ్యతల రూపమున అధ్యయనం చేయు పండితులకు శ్రీకృష్ణుడు అవగతము చేసుకున్నట్టు సాధ్యపడదు. అట్లే బాహ్యముగా పూజలు చేయుటకు మందిరములకు వెళ్ళి వారికి కూడా అతను అవగాహన చేసుకున్నట్టు కష్టమే. వారు మందిరమును దర్శించుకునినను యథార్థ రూపమున శ్రీకృష్ణుడు ఎరుగుజాలరు. రాబో శ్లోకమున శ్రీకృష్ణునిచే స్వయంగా వివరింపబడినట్లు భక్తియుక్త సేవ మార్గము చేతనే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగతము కాగలరు. తీర్థయాత్రలకు వెళ్ళడం తప్ప అండి? తీర్థయాత్రలు వెళ్ళడంలో ప్రయోజనం లేదా? వెళ్ళండి, కాదు, తప్పనేమి లేదు. వెళ్ళినప్పుడు ఈ విధముగా భగవంతుని అర్థం చేసుకోగలగాలి. నేను వెళ్ళాను, చూశాను, దర్శనం అయిపోయింది, పుణ్యం వచ్చేసింది అనుకుంటే ఈ పని జరగదు. యాత్రకు వెళ్ళినప్పుడు భగవంతుని అక్కడ ఆ రూపం చూసినప్పుడు, కృష్ణ నువ్వు ఈ రూపంలో ఇక్కడ కూడా వెలిచావా, నిన్ను ఈ రూపంలో కూడా నేను దర్శించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావా అన్న భావనతో అక్కడ ఏమాత్రం సేవ చేయగలిగినా అప్పుడు మాత్రమే భగవంతుని మనము యథార్థంగా అవగతం చేసుకున్న వాళ్ళని, అర్థం చేసుకున్న వాళ్ళని అవుతాము. సరే, ఎవరు చదువుతున్నారు? విక్రమ్ ప్రభు చదువుతారా ప్రభు? యా, చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భక్త్వా త్వనన్యయా శక్త్యా అహమే వంవిదోర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అనువాదము. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. హరే కృష్ణ. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపగలను. సో నువ్వు నన్ను ఇప్పుడు చూస్తున్నావు, అనుభవించగలుగుతున్నావు, అర్థం చేసుకోగలుగుతున్నావు. అది నా రూపము కాదు, నీ భక్తియుక్త సేవ, అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యమును అవగాహన చేసుకోగలుగుతారు. దేనికైనా భగవంతుని అర్థం కావాలి అంటే భగవంతుడు తను స్వయంగా చెప్పుకొస్తున్నాడు, అది నాలో లేదయ్యా, నీలో ఉంది. కేవలము నీ భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే నన్ను అర్థం చేసుకోగలవు, అది గ్రహించగలగాలి, రైట్? పర్పట్ అంతా కూడా దాని గురించే రాస్తుంటది. అనన్యమైన భక్తియుక్త సేవ విధానం చేతనే శ్రీకృష్ణ భగవానుడు అవగతము కాగలరు.
మానసిక కల్పనా పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగాహన చేసుకున్నట్టుకు ప్రయత్నించు అప్రామాణిక వ్యాఖ్యానములు తాము కేవలము కాలమును వృధాపరచుచున్నామని అవగతము చేసుకున్నట్లుగా ఈ విషయములు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం స్పష్టముగా వివరిస్తున్నాడు. శ్రీకృష్ణుని లేదా శ్రీకృష్ణుని ఏ విధముగా చతుర్భుజ రూపములో తల్లిదండ్రులు ఎదుట ప్రత్యక్షమై పిదప ద్విజ రూపములకు మారిడని విషయమును ఎవ్వరూ ఎరుగుజారు. ఈ విషయమును వేదాధ్యాయమును చేసి గాని తత్వవిచారణములు చేసి గాని అవగాహన చేసుకుంటే దుర్లభం. కనుకనే ఎవరు అతన్ని చూడలేరని లేదా ఈ విషయంలో అవగాహన చేసుకున్న జాలరని ఇక్కడ స్పష్టముగా చెప్పబడింది. అయినను వైదిక గ్రంథమునందు మిక్కిలి అనుభవం గలవారు మాత్రము అట్టి గ్రంథముల ద్వారా అతన్ని గూర్చి అనేక విధములుగా ఎరుగగలుగుదరు. భక్తియుక్త సేవను నర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు నియమనిబంధములు అనేకములు కలవు. ఎవరైనను శ్రీకృష్ణ భగవాని అవగతము చేసుకుని గోరినచో మానవుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలని. అట్టి నియమములను అనుసరించి వారు తపస్సు చేయవచ్చు. ఉదాహరణకు తీవ్రమైన తపస్సు ఆచరించుటకు అతడు కృష్ణాష్టమి రోజున మరియు మాసమునందలి శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశి పుణ్యదిన్యమునందు ఉపవాసము చేయవలెను. అట్లే కృష్ణతత్వమును గాని కృష్ణ చైతన్యమును గాని ప్రపంచమంతా ప్రచారము చేయుటకై శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొన్న కృష్ణ భక్తులకు దానము చేయవలెను. అంటే భక్తి తాలూకు ఎట్లా చేయాలన్నది శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. కృష్ణ భక్తిని సర్వత్రా ప్రచారం చేయుచున్న కృష్ణ చైతన్య సంగము మానవాళికి ఒక అద్వితీయ వరప్రసాదం. అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీ చైతన్య మహాప్రభు ఉదారముగా సర్వులకు పంచిపెట్టి ఉన్నందునే అతని మహావధన్యాయ అవతారమని శ్రీల రూపగోస్వామి ప్రశంసించుండెను. కనుక ఎవరైనను కృష్ణ చైతన్యం ప్రచారము చేయటి యందు నెలకొని ఉన్న భక్తులకు దానం ఇచ్చినచో అట్టి దానము ప్రపంచమునందరికి అత్యుత్తమమైన దానము కాగలదు. ఒకవేళ ఎవరైనను నిర్దేశానుసారము మందిరమునందు విష్ణువు లేక కృష్ణుని అర్చా విగ్రహములు కలిగిన మందిరములు ఎన్నో కలవు. అర్చన పూజలను కావించడం ద్వారా దేవాదిదేవునికి చేయి సేవ మరియు ప్రణామములను అర్పించడం ద్వారా పురోగతిని సాధించడానికి ఒక అవకాశం ఏర్పడింది. భక్తి యందు ఆరంభ దశలో ఉన్న వారికి మందిరములు అర్చనా పూజలు ఎంతో అవసరము. ఈ విషయము వైదిక గ్రంథమైన శ్వేతస్వరూపనిషత్తు ఇట్లా నిర్ధారించబడింది. యస్య దేవే పరా భక్త్యారాధతే దేవతదో గౌరో తస్యైతే ఖదిత హ్యర్థ ప్రకాశాంతే మహాత్మనః. దేవాది దేవుని యందు అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించు గురువునందు అచంచలమైన శ్రద్ధను కలిగిన వాడు ఆత్మజ్ఞానము చే దేవాది దేవుని దర్శింపగలడు. అంతేగాని ఎవ్వరును మానసిక కల్పన చే శ్రీకృష్ణ భగవాని ఎరుగుజారు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యమున ప్రత్యక్ష శిక్షణ పొందిన వారికి శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టు సాధ్యపడును. సో వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ టు అండర్స్టాండ్ గాడ్? భగవంతుని అర్థం చేసుకోవడానికి ఏంటి అవసరం అన్నది ఇక్కడ మళ్ళీ శ్రీల ప్రభుపాద గారు చెప్పుకొస్తున్నారు. శ్రీకృష్ణుని అవగాహనను ఆరంభించుటయు అతనికి సాధ్యపడదు. శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టుకు మరి ఏ ఇతర మార్గములు అవలింపరాదనియు బోధింపరాదనియు లేదా విజయవంతం కాజాలవనియు సూచించుటకు తూ అను పదం ఇక్కడ ప్రత్యక్షముగా వాడబడింది. శ్రీకృష్ణుని స్వయం రూపములైన ద్విభుజ చతుర్భుజ రూపములు సుదర్శం చూచుటకు కష్టకరమైనవి, గా వర్ణింపబడినవి. అవి అర్జునుడికి చూపిన తాత్కాలిక విశ్వరూపమును పూర్తిగా భిన్నమైనవి. విశ్వరూపములు చతుర్భుజ నారాయణ రూపము, శ్రీకృష్ణ ద్విజ రూపములు శాశ్వతములు మరియు దివ్యములైనటివి. అర్జునునికి చూపబడిన విశ్వరూపము తాత్కాలికమైనవి. త్వదన్యేన దృష్ట్య పూర్వం అను పదము మరెవ్వరును దర్శించలేరనియు సూచించుచున్నది. భక్తులకు దానిని చూపన అవసరం లేదనియు అది తెలుపుచున్నది. కానీ అర్జునుడి అభ్యర్థనపై శ్రీకృష్ణుడు ఆ రూపము చూపును. తద్వారా భవిష్యత్తు నందు ఎవరైనను ఎప్పుడైనను తాను భగవాను అవతారమని ప్రకటించినచో జనులు అతని విశ్వరూపము చూడమని ప్రశ్నించుటకు అవకాశం లభించింది. గత శ్లోకమునందు మరల వాడబడిన నాన్న పదము సాంప్రదాయ సిద్ధముగా వైదిక విద్యను అభ్యసించడం ద్వారా కలిగిన యోగ్యతలకు ఎవ్వరూ గర్వింపరాదని సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ అవలంబింపవలెను. అటు పిమ్మటనే
వారు భగవద్గీతకు వ్యాఖ్యానములు రచించుటకు ప్రయత్నింపవలెను. శ్రీకృష్ణుడు విశ్వరూపం నుండి చతుర్భుజ నారాయణ రూపమునకు పిదప తన సహజ ద్విభుజ రూపమునకు మార్పుచుంది. దీనిని బట్టి వైదిక గ్రంథములందు పేర్కొనబడిన చతుర్భుజ రూపములను మరియు ఇతర రూపములన్నీయును మూలమైన ద్విభుజ శ్రీకృష్ణ రూపం నుండి ప్రభవించినవి స్పష్టమవుతున్నది. ఈ రూపముల అన్నింటికి అతడే మూలం. శ్రీకృష్ణుడు ఈ రూపములన్నింటికి మూలమైనచో నిరాకార భావం గురించి వేరుగా అవసరం ఏమున్నది? చతుర్భుజ రూపములలో మహావిష్ణు రూపము కూడా, అనగా మహావిష్ణువుగా తెలియబడు అతడు కారణ సముద్రం నుంచి శయనించినుండగా శ్వాస నుంచి అసంఖ్యాక విశ్వమును బయటకు వెలువడు తిరిగి లోపలికి ప్రవేశించుచుండును. ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్వ అంశయే అని స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మ సంహిత నందు కూడా ఇట్లు తెలుపబడినది. కేవలము ఉచ్ఛ్వాస నిశ్వాసల చేతనే యవ్వనియందు అసంఖ్యాకములైన విశ్వములు ప్రవేశించి తిరిగి అతని నుండి బయలువడుచున్నవో అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణుని స్వరూపాంశమే. కనుకనే కారణుడైన ఆ గోవిందుని నేను భజింతును. కనుకనే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నిత్య జ్ఞానానందపూర్ణుడై ఆదిదేవునిగా అర్చింపవలెను. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త విష్ణు రూపములకు సర్వ అవతారములకు మూలాధారం. అతడే ఆద్యుడైన ఆదిదేవుడు. వైదిక గ్రంథము గోపాలతాపనిషత్తునందు ఈ విధముగా గోచరించుచున్నది. సచ్చితానంద రూపుడైన శ్రీకృష్ణునికి నేను ప్రణామం అర్పించును. అతనిని అవగాహన చేసుకోవటం అనగా వేదములను అవగాహన చేసుకున్నట్టు అని ఏ భావం కనుక అతడు ఆది గురువు ఒకటి చేత నేను ఆ దేవాది దేవునికి ప్రణామం అర్పించను. ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకున్నామో వేదాలన్నీ అర్థం చేసుకున్నట్టే. వేదాలన్నీ అర్థం చేసుకుంటే భగవంతుడు అర్థమవుతున్నాడా అంటే అది వేరే క్వశ్చన్. అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ భగవంతుని అర్థం చేసుకుంటే వేదాలన్నీ అర్థమవుతుంటాయి. తరువాత కృష్ణో వై పరమం దైవతం, కృష్ణుడే దేవాది దేవుడు అని గోపాలతోపనిషత్తు కూడా చెప్పబడింది. ఇంకను ఆ ఉపనిషత్తునంది ఏకో వసి సర్వగా కృష్ణ ఈడ్య శ్రీకృష్ణుడు ఒక్కడే దేవాది దేవుడని మరియు అతడే పూజనీయుడని ఏకోపి సన్ బహుదాయవో వభాతి శ్రీకృష్ణుడు ఒక్కడే అసంఖ్యాక రూపములను విస్తృత అవతారములతోని వ్యక్తమగుచున్నాడని తెలుపబడింది. అనగా మళ్ళీ అలాగే గోపాలోపనిషత్తునందు మళ్ళీ బ్రహ్మ సంహితనందు కూడా ఇదే మాట చెప్పబడింది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాజి గోవింద కారణం. దేవాది దేవుడు సచ్చితానంద విగ్రహుడై శ్రీకృష్ణుడు. దేవాది దేవుడు సచ్చితానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడు. అతడు సర్వమునకు ఆదిరగుడిచే ఆదిరహితుడు, కారణుడు అని చెప్పబడింది. విష్ణు పురాణం ముందు కూడా ఇట్లా చెప్పబడింది. ఏం చెప్పారు? పరబ్రహ్మము రూపసహితము ఆ పరబ్రహ్మతత్వమే శ్రీకృష్ణుడు. అతడు కొన్ని మార్లు భూమిపై అవతరించుచుండెను. అట్లే శ్రీమద్ భాగవతమునందు దేవాది దేవుడు పలు అవతారముల వర్ణనలు కలవు. ఈ అవతార పట్టికనందు శ్రీకృష్ణుడు నామము కూడా కనిపించను. కానీ కృష్ణుడు అవతారం కాదనియు ఆద్యుడైన దేవాది దేవుడైన దాని యందు పిదప పేర్కొనబడినది. అట్లే భగవద్గీత 7.7 నందు శ్రీకృష్ణ భగవానుడు మత్తా పరతరం నాణ్యత్, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిగా నా రూపము కంటే పరమైనది ఏదియూ లేదు అని చెప్పి ఉన్నాడు. భగవద్గీత 10.2 యందు మళ్ళీ చెప్పిన విషయం నేనే సర్వదేవతలకు మూలము అని చెప్పి ఉన్నాడు. శ్రీకృష్ణుడి నుండి భగవద్గీతను అవగాహన చేసుకున్న పిమ్మట అర్జునుడు కూడా ఈ విషయం 10.12 నందు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని నీవే దేవాది దేవుడనియు పరతత్వమనియు సర్వములకు ఆధారమనియు నేను ఇప్పుడు పూర్తిగా అవగాహన చేసుకునగలిగితిని అని నిర్ధారించాను. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునికి చూపిన విశ్వరూపము దేవదేవునికి మూల రూపము కాదు, కృష్ణ రూపమే మూలమైనది. భగవానుని పట్ల ప్రేమ మరియు భక్తి లేని వారికి శ్రద్ధను కలిగించుటకే వేల కొలది శిరస్సులతో హస్తములతో కూడిన విశ్వరూపము ప్రకటింపబడినది. కేవలము మనము ఆయన మీద మరింత ప్రేమ పెంచుకోవడం కోసమే విశ్వరూపం చూపించబడింది. కానీ అది ఆయన అసలు రూపము కాదు అనేది మళ్ళీ మన ప్రభుపాదులు గుర్తు చేస్తున్నారు. వివిధ దివ్య సంబంధముల రసము ద్వారా అనగా రసము ద్వారా భగవానుని పట్ల ప్రేమభావన కలిగిన శుద్ధ భక్తులకు విశ్వరూపం ఎన్నడూ ఆకర్షణీయం కాదు. దేవాది దేవుడు మూల రూపమైన శ్రీకృష్ణ రూపములందే దివ్య ప్రేమ వినయము కావించు. కనుక
సాఖ్యరసమున శ్రీకృష్ణుడితో సన్నిహిత సంబంధము కలిగిన అర్జునునకు ఆ విశ్వరూపం ప్రదర్శన ఏమాత్రము ప్రీతిని కలిగి ఉంటుంది. పైగా అది భయంకరముగా కూడా ఉంది. శ్రీకృష్ణుని నిత్య సన్నిహిత సహచరైన అర్జునుడు దివ్య చక్షువులు కలిగి ఉన్నందున అతడు సామాన్య మానవుడు కాదు. కనుకనే అతడు విశ్వరూపంచే ఆకర్షింపబడింది. కామ్య కర్మలచే తనను తాను దలుచు వారికి ఆ రూపం అద్భుతముగా తోచవచ్చునేమో గాని భక్తియుక్త సేవ ఎందు నెలకొన్న భక్తులకు శ్రీకృష్ణుని ద్విజ రూపమే మిక్కిలి ప్రియమైనది. భగవంతుని భక్తులకి ఆయన సహజ రూపం ద్విజ రూపమే మిక్కిలి ప్రియమైనది అని మనము గ్రహించగలగాలి. ఐ థింక్ 11.55 లాస్ట్ శ్లోకం అనుకుంటా. సరే, భగవంతునికి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో చూద్దాం. సుజాత మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. మత్కర్మకృత్ మత్పరః మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అనువాదం: ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనియుండు వాడును కామ్యకర్మలు మనోకల్పనలనుడి కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమలక్ష్యముగా భావించి నా కొరకే కర్మ ననురించువాడును సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగియుండు వాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. హరే కృష్ణ. ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనియుండు వాడును కామ్యకర్మలు మనోకల్పనలనే కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకే కర్మను అనురించువాడును సర్వజీవులేడ మిత్రత్వం కలిగి ఉండేవాడును ఒక మానవుడు నన్నే తప్పక చేరును. సో భగవద్గీత మొదట్లోని మనం కర్మయోగం చూస్తాం. కర్మయోగంలో భగవంతుడు ఏం చెప్పుకొచ్చాడు? కర్మను చేయవయ్యా, ఫలితాన్ని నాకు వదిలేసేవయ్యా. అది మనకి మొదటి 3-4 అధ్యాయాల్లో చెప్పుకొస్తాడు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి నాపై మనసు పెట్టి కర్మ చేయవయ్యా. మొదట్లో కర్మ తాలూకు ఫలితాన్ని వదిలేయమంటాడు. తర్వాత ఏం చెప్పుకొస్తాడు భగవంతుడు? కర్మ చేసే ముందే నన్ను దృష్టిలో పెట్టుకో. ఫలితం నాకు ఇవ్వడం కాదు, చేయక ముందే నన్ను నీ దృష్టిలో ఉంచుకుని నీ కర్మ చేసుకో. యుద్ధము చేసి యుద్ధ ఫలితాన్ని ఇవ్వాలా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. యుద్ధ ఫలితం కాదు నువ్వు నాకు ఇవ్వాల్సింది. యుద్ధము చేయకముందే నువ్వు నాకు సమర్పించి యుద్ధము చేసుకో. ఇక్కడ మళ్ళీ నా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండువాడును కామ్యకర్మను మనోకల్పనలను కల్పషము నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నాకై కర్మను అనుసరించువాడు. సో నువ్వు ముందు ఫలితాన్ని ప్యూరిఫై చేసుకో, తర్వాత కర్మను ప్యూరిఫై చేసుకో. నా పైన కర్మనిచ్చి కాదు నాకు సంబంధించిన కర్మలనే చేస్తూ సర్వజీవుల ఎడ మిత్రత్వం కలిగిండు వాడు ఒక మానవుడు నన్నే తప్పక చేరును. సో భక్తిలో స్టెప్స్ ఏంటయ్యా అంటే కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి, కర్మను అర్పించాలి, భగవంతుని దగ్గరికి అవ్వడం కోసం, భగవంతుని చేరుకోవడం కోసం ఉపయోగపడే కర్మలనే చెయ్యాలి. సో శ్రీకృష్ణ భగవాన్ పరీక్ష మహారాజు వారం రోజుల్లో చనిపోతానుగా నేను కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేసి కర్మను చేసుకుంటాను అనుకోలేదు. చేసే ప్రతి కర్మలో భగవంతుడిని చూసుకుంటాను అని కూడా అనుకోలేదు. భగవంతుడికి సంబంధించిన కర్మను మాత్రమే చేస్తాను ఈ వారం రోజులు అనుకున్నాను. రైట్? మనం ఆ స్థితికి ఎదగలమో లేదో కనీసము కర్మ చేసే ప్రతి నిమిషము కూడా భగవంతుని దృష్టిలో పెట్టుకుని మన కర్మలను స్వీకరించడం చేసుకుంటూ వెళ్ళగలిగితే చివరికి ఆయన కోసమే కర్మలు చేసే విధముగా మన జీవితాన్ని ఆయన మలుచుకోవడం అనే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అంటే ఏమిటండి అంటే భౌతిక ప్రపంచంలో ఉంటూ కర్మ చేయకుండా గడపలేము, కర్మ చేయకుండా జీవితం నడవదు భౌతిక ప్రపంచంలో. కానీ ఆ కర్మ ఎటువంటి కర్మ చేయాలి, భౌతిక ప్రపంచంలో ఉంటే ఎటువంటి కర్మ చేయాలి అనేది మనం నిర్ణయించుకున్న తర్వాత మనము చేసే కర్మ ఆయన కోసం చేసే కర్మ కింద కన్వర్ట్ చేసుకునే బాధ్యత ఆయన స్వీకరిస్తారు. రైట్? అది మనం గ్రహించగలగాలి. దోస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ భక్తి. బేసికలీ ఆధ్యాత్మిక ఆకాశమునందలి కృష్ణలోకమున
దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలెనని వాంఛించువాడు ఆ దేవాది దేవుడే స్వయంగా తెలిపినటువంటి ఈ సూత్రము తప్పక అనుసరింపవలెను. కనుకే ఈ శ్లోకము భగవద్గీత సారముగా పరిగణింపబడుచున్నది. భౌతిక జగత్తునందు నిమగ్నులైన భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనని కోరువారును, నిజమైన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి ఎరుగుని వారును అగు బద్ధజీవుల కొరికే నిర్దేశింపబడిన గ్రంథమే భగవద్గీత. మానవుడు తన స్వరూప స్థితిని భగవంతునితో గల నిత్య సంబంధమును ఎట్లు తెలుసుకోవాలని చూపి ఏ విధముగా అతడు తిరిగి భగవద్ధామును చేరగలడో బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశించబడింది. ఈ శ్లోకమునందు మానవుడు తన ఆధ్యాత్మిక కార్యమైన భక్తియుక్త సేవ యందు విజయము సాధించే విధానము స్పష్టముగా వివరింపబడింది. కర్మకు సంబంధించినంత వరకు మానవుడు తన శక్తినంతటిని కృష్ణ చైతన్యంకు సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలేను. భక్తి సామర్థ్య సింధువునందు ఇట్లు చెప్పబడినది, అనాసక్త్యా విషయాన్ని యథార్థహిముపజాయంతే. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. శ్రీకృష్ణుడికి సంబంధము గల ఏ కర్మనైనా మానవుడు చేయవలను, అది ఏ కృష్ణ కర్మ అని పిలువబడు. మానవుడు పలు కర్మలలో పాల్గొనినను తమ కర్మ ఫలముల యందు ఆసక్తుడు కాకుండా వాటి ఫలములను శ్రీకృష్ణుడికే అర్పింపవాలి. ఉదాహరణకి ఎవరైనాను వ్యాపారమును చేయించునుచో దానిని కృష్ణ చైతన్య కర్మగా మార్చేటందుకు దానిని కృష్ణుని కొరకే చేయవలెను. శ్రీకృష్ణుడే ఆ వ్యాపారముకి యజమానుడు అయినచో దానివల్ల వచ్చే లాభమును శ్రీకృష్ణుడే అనుభవింపవలెను. ఆ వ్యాపారస్తుడు కోట్లాది రూపాయల ధనం ఆర్జించినను దాన్ని అంతటినీ శ్రీకృష్ణునికి అర్పింపదలిచినచో అట్లు చేయవచ్చు. అది కృష్ణుని కొరకు చేయి కర్మయే అగును. తమ ఇంద్రియ తృప్తి కొరకు పెద్ద భవంతిని నిర్మించుకున్నట్టుకు బదులు అతడు శ్రీకృష్ణుని కొరకు అందమైన మందిరముని నిర్మింపజేసి అందులో కృష్ణుని శిలా విగ్రహం ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రమునందు చెప్పబడినట్లు దేవాది దేవుని సేవ కొరకై అన్ని ఏర్పాట్లు చేయవచ్చు. ఇదంతయు కృష్ణ కర్మయే. ఎవరైనను తాము చేయి కర్మఫలములందు ఆసక్తులై ఉండరాదు. ఎవరైనను తాము చేయి కర్మఫలములందు ఆసక్తులై ఉండరాదు. ఆ ఫలములన్నింటినీ శ్రీకృష్ణుడికే అర్పింపవాలి. శ్రీకృష్ణుడికి అర్పించిన పదార్థములను ప్రసాదముగా గ్రహింపవలను. ఎవరైనా శ్రీకృష్ణుడి కొరకు ఒక పెద్ద భవంతిని నిర్మించి దాని యందు శ్రీకృష్ణుని విగ్రహమును ప్రతిష్ఠించినచో వారక్కడ నివసించటంలో ఎట్టి నిషేధమును లేదు. కానీ వారు ఆ భవంతి యజమానుడు శ్రీకృష్ణుడే అని గ్రహింపవలను. అట్టి భావనయే కృష్ణ చైతన్యం అనుభవం. ఒకవేళ ఎవరైనాను శ్రీకృష్ణ కొరకు మందిరమును నిర్మించగల సామర్థ్యము లేనిచో కనీసం కృష్ణ మందిరమును శుభ్రపరచలేందేనను నెలకొనవచ్చు. అది కూడా కృష్ణ కర్మయే. అట్లే ఖాళీ ప్రదేశము కలిగి ఉన్న వారెవరైనాను భారతదేశంలో అతి బీదవాడైనను ఎంతో కొంత స్థలమును కలిగి ఉంది. ఇందులో కృష్ణుని సేవ కొరకై పూల మొక్కలు నాటవచ్చు. దాని యందు తులసి వనమును పెంచి తులసీ దళమును శ్రీకృష్ణుడికి అర్పించవచ్చు. తులసీ దళములు విక్కులు ప్రధానములగుటి చేత శ్రీకృష్ణుడు వాటి ఉపయోగమును భగవద్గీత 9.25 నందు ఉపదేశించింది. ఇంటి చేతను ఎవరైనాను తులసి మొక్కలు నాటవచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం. ఎవరైనాను తనకు పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పింపవాలని శ్రీకృష్ణుడు కోరుతుంది. అట్టి సమర్పణ చేయతడు సంతృప్తుడను. ఈ పత్రము ప్రత్యేకముగా తులసీ దళము చే సూచించుచున్నది కనుక ఎవరైనాను తులసి మొక్కలు నాటి దానికి నీరు పోయవచ్చు. ఈ విధముగా నిరుపేద కూడా కృష్ణుని సేవ యందు నెలకొనవచ్చు. మానవుడు శ్రీకృష్ణుకు సంబంధించిన కార్యములను నెలకొనుట ఎట్లో తెలియజేయుటకు ఇవి కొన్ని ఉదాహరణలు. మత్పరమ అను పదము శ్రీకృష్ణ సాంగత్యమున అతని దివ్యధామమునందు నివసించుటయే జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వాన్ని భావించువానికి సూచించుతుంది. అటు భక్తుడు చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని ఈ స్వర్గలోకమును గాని ఈ విశ్వమునందు గల అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమును గాని చేరవలని వాంఛింపడు. అతడు వాటి పట్ల ఎట్లా ఆకర్షణ కలిగి ఉండడు. కేవలం ఆధ్యాత్మిక లోకమును చేరుటి అందే అతడు ఆసక్తి అయి ఉండడు. అతడు అత్యున్నత ఆధ్యాత్మిక లోకమైన గోలోక వృందావనంకు చేరగోరినందున ఆధ్యాత్మిక జగత్తునందు ప్రకాశవంతమైన అట్టి లోకముల గూర్చి పూర్తి జ్ఞానము కలిగి ఉన్నందున ఆ భక్తుడు ఏ ఇతర లోకమునందు ఆసక్తిని కలిగి ఉండడు. మద్భక్త అన్న పదము చే సూచించబడినట్లు అతడు ముఖ్యముగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదములను 9 భక్తి మార్గముల ద్వారా భక్తియుక్త సేవ యందు పూర్తిగా నెలకొని ఉండడు. మానవుడు ఈ 9 భక్తి మార్గములన్నింటిలో గాని
8 గాని 7 గాని లేదా కనీసం ఒక్కదానిలో గాని నెలకొనినచో అతను తప్పక పరిపూర్ణత్వమును సాధింపగలడు. ఈ శ్లోకమున సంజ్ఞవర్ణితాహ అనే పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణుడికి వ్యతిరేకులైన వారికి భక్తులు దూరముగా ఉండవలెను. నాస్తికులైన వారే కాకుండా కామ్యకర్మల యందును మానసిక కల్పన యందును ఆసక్తులైన వారు కూడా శ్రీకృష్ణుని వ్యతిరేకులు. కనుకనే భక్తియుక్త సేవ యొక్క విశుద్ధ రూపము భక్తి రసామృత సింధువునందు ఇట్లు వర్ణింపబడింది. ఎవరైనా శుద్ధమగు భక్తియుక్త సేవ అవలంబింపదలిచినచో అతడు తప్పక అన్ని రకములైన భౌతిక కల్మషం నుంచి విముక్తులు కావాలి. ఈ శ్లోకమునందు శ్రీల రూప గోస్వామి స్పష్టముగా చెబుతున్నారు. అట్టివాడు కామ్యకర్మరతులు మానసిక కల్పనాపరుల సాంగత్యములకు దూరముగా ఉండవాలి. అట్టి అవాంఛనీయమైన సాంగత్యము నుండి మరియు భౌతిక వాంఛ కాలుష్యము నుండి విముక్తులైనప్పుడే ఎవరైనాను శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును అనుకూలముగా అలవర్చుకుంది. అదే శుద్ధ భక్తియుక్త సేవ అనబడింది. శ్రీల సనాతన గోస్వామి తాను రచించిన హరిభక్తి విలాసమునందు వైష్ణవ తంత్రము నుండి ఈ విధముగా ప్రస్తావించారు. అనుకూల్యాన సంకల్ప ప్రతికూల్యాన వర్జనం. భక్తుడు శ్రీకృష్ణుని గురించి చింతించును అతని ప్రతికూలముగా కాకుండా అనుకూలముగానే వర్తిపోను. కంసుడు శ్రీకృష్ణునికి విరోధి. శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుంచి అతడు శ్రీకృష్ణుని చంపవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అయినను అతడు అందులో ఎన్నటికి విజయం సాధింపలేకపోవడం చేత ఎల్లప్పుడూ శ్రీకృష్ణు గురించి స్మరించుచుండను. అట్లు అతడు పని చేయుచునను భుజించుచున్నను నిద్రించుచున్నను అన్ని విధములుగా కృష్ణ చైతన్యం కలిగి ఉండను. కానీ ఈ కృష్ణ చైతన్యం అతనికి అనుకూలమైనది కాదు. కనుకనే అతడు అట్లు 24 గంటలు శ్రీకృష్ణు గురించి చింతించినను దానంగానే పరిగణింపు. చివరికి శ్రీకృష్ణుడు అతన్ని వధించుటకు కూడా సంభవించింది. శ్రీకృష్ణుంచే వధింపబడు వారెవ్వరైనను వెంటనే మోక్షమును పొందుదురనేది వాస్తవం అయినను అది ఎన్నడూ శుద్ధ భక్తుల లక్ష్యము కాదు. శుద్ధ భక్తుడు ముక్తిని ఇంకా 2 పేజీలు ఉన్నాయేమో. కనుకనే ఎవరైనా మానవ పొరుగు వారిని భౌతిక సమస్యలన్నిటి నుండి కాపాడేట ఈ విధముగా శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొని ఇప్పుడు తన కొరకు సర్వమును కోల్పోయి తన సేవ యందు నెలకొని ఉండు వాని పట్ల శ్రీకృష్ణుడు ఎంతటి దయను కలిగి ఉండునో సులభంగా మనం ఊహించవచ్చు. కనుకనే అట్టి వ్యక్తులు దేహమును విడిచిన పిమ్మట దివ్యలోకమును తప్పక చేరుదురు. సారాంశం ఏమనగా తాత్కాలిక ప్రదర్శనైన శ్రీకృష్ణుని విశ్వరూపము సర్వమును కబళించుకుని కాలరూపమున చతుర్భుజ విష్ణు రూపమును కూడా శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శింపబడింది. ఈ విధముగా ఈ ప్రదర్శనలకు అన్నింటికి మూలము శ్రీకృష్ణుడే. అంతేకాని ఆది అయిన విశ్వరూపము లేక విష్ణువు నుండి శ్రీకృష్ణుడు ప్రకటన కాలేదు. శ్రీకృష్ణుడే సమస్త రూపములకు మూలాధారుడు. కనుకనే విష్ణు తత్వములు వందల కొలది వేల కొలది కలవు. కానీ భక్తులకు స్వయం రూపమైన ద్విభుజ శ్యామసుందర రూపము తప్ప మరి అతని మరి ఏ ఇతర రూపములు వాస్తవములకు ప్రధానమైనవి కాదు. శ్రీకృష్ణుని శ్యామ సుందర రూపమునకు భక్తి మరియు ప్రేమలతో ఆకర్షితులైన వారు అతనిని ఎల్లప్పుడూ హృదయమునందు చూడగలదననియు అన్యముగా చూడగోరని బ్రహ్మ సమితి అందు చెప్పబడింది. కనుకనే శ్రీకృష్ణుని స్వాంస్వరూపమే ప్రధానమైనది మరియు పరమ శ్రేష్టమైనది గాను ఈ ఏకాదశ అధ్యాయపు సారాంశం ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకునవలసి ఉన్నది. సారీ, నేను తప్పు చదివానమ్మా, ఒక పేజీ వదిలేసానా మధ్యలో? అవును ప్రభుజీ. అది నాకు అర్థం కాలేదైతే. సరే ఆల్రెడీ ఐ థింక్ we spent 10 more minutes. So what we'll do is next class లో we'll go back to this particular శ్లోక. ఈ లాస్ట్ శ్లోక చూసుకుని అప్పుడు 12వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఈ ఆఖరి 2 శ్లోకాలు డిస్కస్ చేద్దాము. అందరూ కూడా ఈ 2 శ్లోకాలు తాలూకా భాష్యం పూర్తిగా చదువుకునండి. లెట్ us ఆల్ డిస్కస్. మీకేం అర్థమైంది అనేది చూద్దాం. నేను చెప్పేదానికంటే నెక్స్ట్ క్లాస్ లోని ఈ 2 శ్లోకాల భాష్యాన్ని మీరు చెప్తారు కానీ, రైట్? సో ఈ ఆఖరి శ్లోకాలు నిజంగా భగవంతుడు భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్, భక్తితోనే మనం ప్రోగ్రెస్ అవ్వగలము అన్నది గ్రహించడం కోసము మనకి మళ్ళీ చెప్పారు. స్వచ్ఛమైన భక్తి లేకుంటే శ్రీకృష్ణ రూపాన్ని చూడడము అసాధ్యము అన్న విషయాన్ని మనము గ్రహించగలగాలి. బేసికల్ దానికోసం ఇవి ఉపయోగపడగలం. ప్రాబబ్లీ లాస్ట్ 47 నుంచి 55 ఈ 8 శ్లోకాలు వాళ్ళ యొక్క భాష్యాన్ని
ఒకసారి పూర్తిగా చదువుకుని రండి. విల్ డిస్కస్ దట్ అండ్ దెన్ విల్ ఎంటర్ ఇన్ టు 12th చాప్టర్. అది రైట్, భక్తి యోగం బేసికల్ గా అక్కడతో భక్తి యోగం కంప్లీట్ అయిపోద్ది 12వ అధ్యాయంతో. దెన్ విల్ గో ఇన్ టు జ్ఞాన యోగం. రైట్, నిజానికి ఇక్కడతో భగవద్గీత క్లోజ్ అయిపోయింది. బేసికల్ గా మనకు కావాల్సినంత ఎసెన్స్ అంతా ఇక్కడతో ఇచ్చేసారు కృష్ణుడు. ఎనీ క్వశ్చన్స్? ఐ థింక్ ది లాస్ట్ 20 minutes I was reading more than explaining, but ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 minutes తీసుకుందాము. ఆల్రెడీ అందరికీ కూడా మీ అందరికీ కూడా బాగా లేట్ అవుతుంది కదా. భగవద్గీత అయిపోయిందంటే ఏంటి గురుజీ? భగవద్గీత అయిపోయిందంటే ఇప్పటికీ గ్రహించలేకపోతే ఇంక మిగతా వాటిలో గ్రహించడం కష్టం. ఓ అలానా? అర్థమైంది కదా? ఉంటారు గురుజీ మాలాగా ఏదో అలా ఇంకా అర్థం కాని వాళ్ళు. ఇప్పటికీ దాని సారాంశం గ్రహించగలగాలి. ఇప్పటికే దీనికి సారాంశం అంతా కూడా భగవద్గీతలో చెప్పాల్సినంత చెప్పేశారు కృష్ణుడు. మిగతాదంతా కూడా ఇట్స్ లైక్ బేసికల్ గా ఇఫ్ యూ గో టు బైపాస్ సర్జరీ, ద మెయిన్ డాక్టర్ డస్ ద బైపాస్ సర్జరీ. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చి కుట్లేస్తారు. మిగిలినంతా కుట్లు వేయడం కార్యక్రమం. బేసికలీ ద మెయిన్ సర్జికల్ పార్ట్ ఈస్ ఓవర్ బేసికలీ. మిగతాదంతా కూడా పోస్ట్ కేర్ అంటాం చూసారా. The surgery is over, now it's all about post care. Surgery is successful, but post care is also equally important. But the post care, the మిగతా పార్ట్ అంతా కూడా it is like that basically. ఒక బర్గర్ శాండ్విచ్ లోని పైన బ్రెడ్ కింద బ్రెడ్ పెట్టి మధ్యలోని దాని తాలూకా జామ్ గానీ ఇంకేదో రాసి ఉంటుంది. అయితే ఆ జామ్ హోల్డ్ చేయడానికి మీకు 2 పీసులు కావాలి. అది ఒకటి కర్మయోగము, ఒకటి జ్ఞానయోగం. భక్తి యోగం అనే రసాన్ని ఆ జామ్ ని హోల్డ్ చేయడానికి ఒక శాండ్విచ్ కి అటో బ్రెడ్ పీస్ ఇటో బ్రెడ్ పీస్ ఎలా పెడతారో అలాగా భగవద్గీత తాలూకా ఎసెన్స్ ని హోల్డ్ చేయడానికి కర్మయోగము, జ్ఞానయోగం. అటు 6 అధ్యాయాలు ఇటు 6 అధ్యాయాలు నిలబడి ఉంటాయి. అవి ఇంపార్టెంటే, అది లేకపోతే మధ్యలో అది నిలబడదు. బట్ మధ్యలో దానికి ఉన్న టేస్ట్ ని నిలబెట్టడం కోసం అటు ఇటు యూ నీడ్ టూ బౌండరీస్ బేసికలీ. షూర్ గురుజీ. మీరు సాటర్డే ఏ టైం చెప్తున్నారు గురుజీ మామూలుగా? ఇండియాలో ప్రభు అదంతా అది ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ క్లాస్ ప్రభు 10 to 12. 10 to 12. ఓకే. నేను ఇదే లింక్ ఆన్ అయ్యి ఉంటుంది, బట్ ఫోకస్ అంతా ఇన్ పర్సన్ క్లాస్. ఓకే. ఎన్నింటి గురుజీ అది? 10 to 12 ప్రభు. ఇండియా టైం 10 to 12. ఓకే ఓకే. సో మాకు నైట్ అయిపోతుంది. నీకు బాగా లేట్ చీకటి అయిపోతుంది. సుజాత మాత అది కూడా అటెండ్ అయ్యేవారు ఇదివరకు. తెల్లారు అలా అర్ధరాత్రి 12 అలారం పెట్టుకుని అటెండ్ అయ్యేవారు. అలాగే ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అటెండ్ అయ్యారమ్మా. తెల్లారు అలారం పెట్టుకుని లేచి అర్ధరాత్రి అలారాలు పెట్టుకుని. ఒక 1 year అనుకుంటా ప్రభు. 1 year అటెండ్ అయ్యారా? 1 year కన్నా తక్కువే అనుకుంటా. 8-9 months. కోవిడ్ టైంలో ప్రత్యేకంగా ఆల్మోస్ట్ 2 years బ్యాక్. 2 years. 2 years బ్యాక్. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? నిన్న ప్రోగ్రామ్ ఎలాగైంది ప్రభు? విక్రమ్ ప్రభు బాగా జరిగింది గురుజీ. ఆయన బాగా మాట్లాడారు. మాట్లాడిన 45 minutes 50 minutes బాగా చెప్పారు. వెరీ నైస్, వెరీ నైస్. హనుమాల్ ప్రభు దేని గురించి మాట్లాడారు? దామోదర్ లీల. దామోదర్ లీల చూసాను ఫోటో. అందరికి ప్రభుజీ అందరికి బాగా నచ్చింది. ఇక్కడ మా కమ్యూనిటీలో కూడా ఫ్రెండ్స్ బాగుంది అని అన్నారు.